మేడం ఇది చూడండి. నెక్స్ట్ 15 days నా క్లయింట్ ప్రభాకర్ని అరెస్ట్ చేయకూడదని హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్. హలో అంకుల్. రావయ్య ఇర్ఫాన్, అమ్మకి సరిగ్గా టైంకి లంచ్ తీసుకొచ్చినట్టున్నా. మేడం ఏంటి ప్రార్థన, కేసా? ఇంకెన్ని రోజులు ఆ పనికి మాలిన గోపీనారాయణ అడ్వకేట్ దగ్గర అసిస్టెంట్గా చేస్తావు? సొంతంగా ఒక కేసు పట్టుకొని నువ్వు ఒక పెద్ద అడ్వకేట్ అవుతావని నేను చూస్తున్నాను. నిజమే, నువ్వు కూడా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నావు కానీ ఉద్యోగం వచ్చే లక్షణమే కనిపించట్లేదే. ఇదిగో మేడం, నెక్స్ట్ది 19వ ఇంటర్వ్యూ. ఈ జాబ్ నాదే. ఇది కూడా దొరకకపోతే చెప్పు, నా కింద పనిచేయడానికి ఒక అసిస్టెంట్ అవసరం ఉంది. నీకు అభ్యంతరం లేకపోతేనే. సాయంత్రం డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, మర్చిపోకు. నేను బిజీరా రే. నాకు సంబంధం లేదు, రావాలంతే. మీరు టైప్ 1 డయాబెటిక్, పైగా హై బీపీ ఉంది. మీకు స్ట్రెస్ టెన్షన్ కొంచెం ఎక్కువగా ఉంటుందా? అదేం లేదు డాక్టర్. ఇక నుంచి స్ట్రెస్ తీసుకోకుండా కొంచెం డైట్ ఎక్సర్సైజులు చేయండి. ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటే ఫ్యూచర్లో కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్, ఐ ప్రాబ్లమ్స్, వినపడకపోవడం లాంటివి ఎన్నో వస్తాయి. టైప్ 1 డయాబెటిక్ అని కేర్లెస్గా ఉండకండి. రిపోర్ట్ రెడీ అవుతుంది, నేను పిలుస్తాను, బయట వెయిట్ చేయండి. థ్యాంక్ యూ డాక్టర్. ఉంటాం డాక్టర్. శంకర్ మంచి గుణశేఖర్ NIA. మక్బుల్ని కలవాలి సార్. ఇంకో గంట సేపట్లో ఉరి తీయబోతున్న ఉగ్రవాది సార్ వీడు. మీరు 4 monthsగా కోర్టు ఆర్డర్తో వచ్చి కలిసి వెళ్తున్నారు. ఇన్ని రోజులుగా చెప్పనివాడు ఇప్పుడు చావబోతుండగా చెప్తాడంటారా? ఆఖరిసారి ట్రై చేసి చూస్తాను సార్. సరే వెళ్ళి కలవండి. సారీ మక్బూల్, చాలా ప్రయత్నించాను, బట్ నీ ఉరి శిక్షను నేను తప్పించలేకపోయాను. తప్పించలేకపోయావా లేదా తప్పించవా? కాదు, అలా కాదు. NIAలో నాది జస్ట్ ఇన్స్పెక్టర్ ర్యాంకింగే. ఒక ఎగ్జిక్యూషన్ ఆర్డర్ని హోల్డ్ చేసే ఇన్ఫ్లుయెన్స్ పవరు నాకు లేదు. మక్బూల్, అబూబకర్ అబ్దుల్లా మళ్ళీ ఇండియాకి వచ్చాడని అంటున్నారు. వాడి నెక్స్ట్ ప్లాన్ ఏంటి మక్బూల్? మక్బుల్ ప్లీజ్, నీ ఫ్యామిలీ గురించి ఒకసారి ఆలోచించు. నీ ఫ్యామిలీకి హెల్ప్ చేయడానికి నాకు కోర్టు, NIAనో ఎవరి సాయం అక్కర్లేదు. నేను ఒక్కడనే చూసుకోగలను. ప్లీజ్ మక్బుల్, చెప్పు, ఎవరు అబూబకర్ అబ్దుల్లా? మొహం చాటేసి గొంతు మార్చి మాట్లాడి 100 మంది నీలాంటి వాళ్ళని దేశద్రోహులుగా మార్చి అమాయక ప్రజల్ని చంపి అలా భయాన్ని సృష్టించాలనుకునే పిరికి పందరవాడు. ఆడి సిద్ధాంతాన్ని నమ్మి నువ్వు ప్రాణాలు అర్పిస్తే నువ్వు పెద్ద త్యాగం అనుకుంటున్నావా? ఇక్కడ ఒక పవిత్రమైన క్యాలిఫెట్ ని సృష్టించి ఇస్లామిక్ స్టేట్ జెండాని ఎగరవేయబోయే తెలుగోడు, తను ప్రేమించిన సరీని నర నరాన వాయువు ద్వారా ఆయువునంతా నింపునున్న వీరుడు అబూబకర్ అబ్దుల్లా. ఏంటి వాడు తెలుగుడా? ఇక్కడే ఈ మట్టిలో పుట్టి పెరిగిన ఓ తెలుగు బిడ్డ. మక్బూల్, ఇప్పుడు చెప్పింది తెలుగులో అర్థమయ్యేలా చెప్పు. మక్బూల్ ప్లీజ్ చెప్పు మక్బూల్. చెప్పిన అస్సలు అర్థం కాదు. నీ ఫ్యామిలీ నేను చూసుకుంటాను మక్బూల్, ప్లీజ్. నీ కొడుకు గురించి ఆలోచించు మక్బూల్, ప్లీజ్. చెప్పేసే మక్బూల్. పునర్జన్మను పురస్కరించి రావణ శిరస్సులో 8 పెళ్ళిళ్ళు. అర్థం కాలేదు మక్బూల్. ఇంటెలిజెన్స్ ఆఫీసర్వి కదా, కనిపెట్టు. అబూబకర్ అబ్దుల్లా సార్, కనిపెట్టడం అంత ఈజీ కాదు. రే ఎవడ్రా వాడు? చెప్పించావు. ప్రపంచమే ఆశ్చర్యపోయేలా ఐసిస్ సంస్థ ముఖ్య లీడర్ అబూబకర్ అబ్దుల్లా ఇండియాలోకి చొరబడినట్లు ఇండియన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు న్యూస్ ప్రకటించారు.
మీరు ఆన్లైన్లో చెప్పేవన్నీ విని ఇన్స్పైర్ అయ్యి ఇదంతా చేశామని ఫేస్బుక్ లైవ్లో ఒప్పుకుంటున్నారు. దీనికి మీరేం సమాధానం చెప్తారు సార్? నేను వాళ్ళని ఎలా ఇన్స్పైర్ చేయగలను చెప్పండి. నా పని పవిత్ర గ్రంథంలో ఉన్న సూక్తులు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడమే. వాటిని తప్పుగా అర్థం చేసుకుని కొంతమంది తప్పుదారి పడితే హౌ యామ్ ఐ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్? కాఫీలు నడిచే మార్గంలో వారు ఊహించని విధంగా బాంబులు పెడదాం. వారి ఇళ్ళు వాకిళ్ళు ధ్వంసం చేసి వారిని ఊచకోత కోద్దాం. వారికి అభద్రతా భావం కల్పించాలి. వారిని వారి కుటుంబ సభ్యుల్ని ఇళ్లలోనే మగ్గిపోయేలా చేసి సజీవ దహనం చేయాలి. మనదైన దేశాన్ని స్థాపించే సమయం ఆసన్నమైంది. భారత్ హై క్యా वो अब अपने नागरिकों के लिए सुरक्षित है या नहीं? 6 ఏళ్లుగా ఇండియన్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి సవాల్ విసురుతున్న ఈ అజ్ఞాత వ్యక్తి ఎవరు? We have a task force that's focused purely on finding Abu Bakr Abdullah. Sir, it's been 6 years now. We haven't found him. Why? Don't you think this has gone on for too long? Are your intelligence agencies failing us? Well, if our intelligence agencies failed us, then you wouldn't be sleeping peacefully at night. Well, పునర్జన్మని పురస్కరించే రావణ శిరస్స. ఏం భాషది? సారీ అండి. రావణ శిరస్సు ఏంటి? ఈ 8 పెళ్ళిళ్ళేంటి? అర్థం కావట్లేదు. అన్నా అన్న టీ అన్నా నిన్నే. రే, పునర్జన్మ అంటే మళ్ళీ పుట్టడం. రావణ శిరస్సులో 8 పెళ్ళిళ్ళు జరుగుతున్నాయా? ఆల్రెడీ ఆఫీస్లో నన్ను బుర్రతో కూడా అనుకుంటున్నారు. ఇది చెప్తే నేను ఫిక్స్ అయిపోతారు. ఏం చేద్దావరా? ముందు ఇది పట్టుకోవయ్యా, లోపల నాకు చాలా పనులున్నాయి. థ్యాంక్స్ రా. తమ్ముడు, నువ్వు ఇంకా పడుకోలా? రేపు స్కూల్కి వెళ్ళక్కర్లా? బాగా లేట్ అవుతుందిగా. స్కూల్ ఫీజు నువ్వు కడతావా? చెప్పు కడతావా? నేను స్కూల్కి వెళ్తాను. సరే సరే. అర్ధరాత్రి వచ్చి స్కూల్ రావణ శ్రీలంక నువ్వు పని చూడరా. ముందు స్కూల్ అంటే స్కూల్ టీ ఏమొతే కనీసం వచ్చు. శ్రీలంక. హలో, మీట్ అవుతాం సాయంత్రం. ఓకే. ఒక్క వైజాగ్ సిటీయే కాదు, సౌత్ ఇండియా మొత్తంలో అనేక ప్రాంతాల్ని శ్మశానంగా మారుస్తాం. యుద్ధం చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక పవిత్ర యుద్ధం. మేము తలపెట్టిన ఈ పవిత్ర యుద్ధం ఇండియా మొత్తం. ముసుగు చాటున దాగి భారతదేశాన్ని బెదిరిస్తున్న అజ్ఞాత వ్యక్తి ఎవరు? దేశమే భయభ్రాంతులకు గురవుతోంది. he has also been seen demanding his followers to take up arms and engage in holy war. భారతదేశంలో క్యాలిఫేట్ ని సృష్టించాలనే ఉద్దేశంతో ఉగ్రవాదానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ పోరాటానికి సిద్ధమైనట్టు తెలియపరిచారు. దేశంలో ఉన్న కాఫీలు లొంగే వరకు పోరాడారు.
Second door on your left. ఓకే. అన్నా, రా తమ్ముడు, ఇంటర్వ్యూ ఎలా జరిగింది? దాని గురించి ఎందుకన్నా, అనవసరం టైం బొక్క. ఏంటి నీకు ఇక్కడ పని చేయటం ఇష్టం లేదా? అయ్యో అలా కాదన్నా, చదివిన చదువుకి తగ్గ పని చేస్తే బాగుంటుందని అందుకే కెమికల్ ఇంజనీర్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఎక్కడ టైం అంతా వేస్ట్ అవుతుంది. ఇలా చూడు తమ్ముడు, నువ్వు చదివిన చదువుకి ఇక్కడ చేస్తున్న పని చిన్నదే, ఒప్పుకుంటాను. అయినప్పటికీ ఈ పని అందరూ చేయలేరు కదా. పని బాగా నేర్చుకో, బిజినెస్ ఎలా డెవలప్ చేయాలో నేను నీకు చెప్తాను. అలా చేయకుండా ఎందుకయ్యా ఈ ఇంటర్వ్యూలు అవి అటెండ్ అవుతాయి? ఆలోచించు. నేనే అడుగుదాం అనుకున్నాను, మీరే చెప్పేశారు. ఇక్కడే ఫుల్ టైం కంటిన్యూ అయిపోతా. ఏ కార్తిక్, ఎలా ఉన్నావు? సూపర్. డీల్ ఓకే అయిందా? చాలా పెద్ద డీల్ కన్ఫర్మ్ అయింది నాన్న. అదేంటంటే గూచీ, అర్మానీ, డియార్, ప్రాడో లాంటి లేటెస్ట్ పర్ఫ్యూమ్స్ మనమే తయారు చేయబోతున్నాం. 100 కోట్ల ప్రాజెక్ట్. ఇక్కడ నుంచి ఖతార్, దుబాయ్, అబుదాబి అన్ని చోట్ల మన ప్రోడక్ట్సే. ఇక మీదకంతా నీ చేతుల్లోనే ఉంది ఇర్ఫాన్. అవసరమైన కెమికల్స్ డాక్టర్ జార్జీకి లిస్ట్ పంపించమన్నాను. పోయిన వారమే ఆ టీంకి నేను మెయిల్ పంపించేశాను. ఓ, పోతే మీ ఇద్దరు కోయంబత్తూరు వెళ్ళి డాక్టర్ జార్జీని మీట్ అవ్వాలి. కెమికల్స్ కోసమే కాదు, ఆయన నుంచి కొంత ఫండింగ్ అడిగాను. ఇర్ఫాన్, డాక్టర్ జార్జీతో మంచి రిలేషన్ పెంచుకో. మన బిజినెస్కి ఆయన బాగా హెల్ప్ చేస్తున్నారు. ఏయ్, ఎక్కడే వాడు? ఎవర్రా? అదే నీ బాస్. ఎవరు? చిదానా? నీకే ఆడు ముద్దుగా చిదా, నాకు చిదంబరమే. నిన్న నైట్ నుంచి ఫోన్ చేస్తున్నాను, నా ఫోన్ ఎత్తట్లేదు, నాకు కాల్ బ్యాక్ చేయట్లేదు. ఆయన కొచ్చి వెళ్ళారు కదా కాన్ఫరెన్స్ కి. నేను కొచ్చికి వెళ్ళాలి, నాకు టికెట్ బుక్ చేయి. ఎందుకు? ఏ పాప, ఎవరు నువ్వు? ఆ? ఒక జూనియర్ ఒక సీనియర్ని క్వశ్చన్ చేయకూడదు. బుర్రకెక్కిందా? ఇక్కడ ఎవరు సీనియర్? మీరే సార్. అప్పుడు నేను చెప్పింది చేయాలని తెలీదా? తెలుసు. టికెట్ బుక్ చేయి. ఏయ్ అనిషా. ఏంటి సార్, వైజాగ్ నుండి అర్జెంటుగా పరిగెత్తుకుంటూ కొచ్చిన్ వచ్చేసారు? ఏంటి విషయం? ఏం లేదు, చిదాడి. డైరెక్ట్గా ఫ్లైట్ ఎక్కి ల్యాండ్ అయిపోవడమేనా? ఓ ఫోన్ చేస్తే పని అయిపోయేదిగా. ఏయ్, ఆడు సొల్లుగాడే. ఏ రోజైనా నా ఫోన్ ఎత్తితే కదా. నీలాంటి ముఖం నాకు ఉండుంటే ఫోన్ చేసిన మొదటి రింకే పికప్ చేసేవాడు. ఇలాంటి బాసులు చేసే అరాచకాల పెయిన్ మాలాంటి అబ్బాయిలకే తెలుస్తుంది. చిదా సార్ ఇక్కడ లేరు. ఏంటి? ఢిల్లీ నుంచి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజయ్ సార్ వచ్చారు. Gentlemen, just listen to what this guy is saying. సదర్న్ స్టేట్స్ డీజీపీస్ అండ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ అందరూ ఈ మీటింగ్ కోసమే వచ్చారు. సో ఇవాళ చిదాని మీట్ అవ్వడం కుదరని పని. ఈమెయిల్ చేసి బెస్ట్. We all know that the ISIS has been looking to mark their footing across India for a while now. This video by Abu Bakr talking about Vizag and the rest of South India has to be taken seriously. And this video is no mere threat. RAW and the IB have confirmed that an attack is imminent in AP. And could be true with the pro-ISIS sympathizers in Kerala, Coimbatore and Hyderabad. But thanks to you guys, the intelligence and the state police, we managed to avoid any major attacks so far. Let's continue this good work. But this time, we have to take out this man, Abu Bakr Abdullah. He's planning something really big. This is a matter of national security. And the Prime Minister is really interested to seeing a progress in us nabbing him. Who is this guy? What does he want? సార్ 1 సెకండ్. నాశనం అయిపోతాం. ఇడియట్, నీ జాబ్ పోవడం కన్ఫర్మ్. ఏం చేస్తున్నావురా? ఆయన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. పిచ్చి పట్టునోళ్ళలాగా రాత్రి 2 నుంచి 52 మిస్డ్ కాల్స్ ఎందుకు? సార్, ఊరికే పిచ్చోడు పిచ్చోడు చెప్పి నా నోరు ముయించకండి సార్. అరవకరా. నేను ఇక్కడికి ఏం చెప్పడానికి వచ్చానో వినండి. మక్బూల్ కేసులో ఓ పెద్ద బ్రేక్. సరే, Hello, I'm Ajay Devan, National Security Advisor to the Prime Minister. షేక్ అండ్ ఎవరా? గునా సార్,
వంకర మంచి ఇంటి పేరు శంకర మంచి ఇంటి పేరు సార్. గుణశేఖర్ శంకర మంచి నా పేరు సార్. Chida said you had some intelligence to share. సార్ మనం ఇంగ్లీష్ హిందీలో పరమ వీక్, తెలుగే అంతంత మాత్రం మీరే చెప్పండి సార్. మా నాన్నది సొంత ఊరు మచిలీపట్నం. నేను చదువుకున్నది విజయవాడలోని. కూర్చోండి, కంగారు పడకుండా తెలిసింది చెప్పండి. థ్యాంక్ యూ సార్. పునర్జన్మని పురస్కరించి రావణ శిరస్సులో 8 పెళ్ళిళ్ళు అని అన్నాడు సార్. సార్, మిస్టర్ గుణశేఖర్ ఇంటెలిజెన్స్కి కొత్త. ఏదో రెడ్డిల ఆధారంగా కేసు క్లో దొరికినట్టు ఫీల్ అయిపోతున్నారు. మిస్టర్ గుణశేఖర్, మీరు చెప్తున్న ఆ కోడ్ని డీకోడ్ చేయడానికి ఏదైనా క్లూ కనిపెట్టారా? పునర్జన్మని పురస్కరించి రావణ శిరస్సులో 8 పెళ్ళిళ్ళు. ఇందులో రావణ శిరస్సు అంటే శ్రీలంక రాజధాని కొలంబో అని అనుకుందాం సార్. పునర్జన్మని పురస్కరించి అంటే ఇంగ్లీష్లో అవైటింగ్ రిసరక్షన్ అని ఉంది సార్. యాక్చువల్లీ అది పవిత్రమైన ఈస్టర్ డే. సో కొలంబోలో ఈస్టర్ రోజున 8 చోట్ల అటాక్స్ జరిగే అవకాశం ఉంది సార్. కానీ మీరంటున్న దానికి ఇండియాకి ఏంటి డైరెక్ట్ లింక్? అబూబకర్ అబ్దుల్లా. అబూబకర్కి సహకరిస్తూ ఇక్కడ ఆపరేట్ చేసే ఎవరి మీదైనా మీకు అనుమానం లేదు సార్, ఇప్పుడైతే ఏం లేదు. ఆల్రెడీ ఎవ్రీవన్ శ్రీలంకన్ ఇంటెలిజెన్స్కి రిపోర్ట్ చేయండి. ఓకే సార్. వీ నీడ్ ఇన్ఫార్మ్ ది ఇండియన్ ఎంబసీ ఇన్ కొలంబో as well. కానీ ఇక్కడ ఇండియాలో ఎటువంటి న్యూస్ రాకూడదు. అనవసరంగా పబ్లిక్ హిస్టీరియా క్రియేట్ చేయొద్దు. Chida, Yes, sir. make sure he has all the support he needs. Okay, Manpower, finance. Sure, Let sir. him work on I'll this. Keep me updated on the progress. Yeah. షూర్ సార్. Find Abu Bakr Abdullah. అతను ఎవరు, ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, మనకి ఏ డీటెయిల్స్ తెలియదు. Abu Bakr Abdullah is the most wanted man in India right now. Find him. That is your only priority. ఏంటి ఇర్ఫాన్, ఇంటర్వ్యూ ఏమైంది? నువ్వు అడిగావుగా, ఇంకా పోయినట్టే. ఏంటి ఇర్ఫాన్, మేకప్ చెదరలేదు, ఇంటర్వ్యూకి పోలేదా? ఫేస్ మీద ఏమన్నా తక్కువ ఉందా? వస్తాను. అయితే చెప్పు వచ్చింది. పోవే, ఉంది పోలీస్ తాను తనాలి. ఇంటర్వ్యూ మ్యాటర్ ఊరంతా లీక్ చేసింది. హే ఇర్ఫాన్, ఏయ్ ప్రార్థన, నువ్వేంటి ఇక్కడ? నీ అమ్మని మీట్ అవ్వాలని. నేను ఈరోజు డ్యూటీకి వెళ్ళలేదురా. కేసు విషయంగా ఏదో అర్జెంటుగా మాట్లాడడానికి వచ్చింది. తీసుకోమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. ఇంటర్వ్యూ ఏమైందిరా? ఏ తొడగకూడదు అదే అడిగింది. రేయ్, నిన్నే అడుగుతుంటే చెప్పవే. ఇంటర్వ్యూ దాని పని అది చేసుకుంది. నేను ఆన్సర్స్ బాగానే చెప్పాను, కానీ నాకే ఆ జాబ్ సెట్ కాదని వాళ్ళే డిసైడ్ అయిపోయారు. కారణం నేను అడగలేదు. ఈ జాబ్ మడిచి బ్యాక్ పాకెట్లో పెట్టుకుంటారా అని వచ్చాను. ఏరా, కొంచెం వెయిట్ చేయొచ్చు కదా. ఇంటర్వ్యూ వల్ల 3 ఏళ్ళు వేస్ట్ అయింది. అందుకే పరశురామ్ అన్న దగ్గర ఫుల్ టైం చేయాలని డిసైడ్ అయ్యాను. అయినా ఇప్పటి నుంచి మన రేంజే వేరు, పట్టుకోలేరు. ఇవాళ ఇండియా, రేపు యూకే యూఎస్ అని తిరుగుతూనే ఉంటాను. సార్ బిజినెస్ మ్యాన్ అయిపోయారు కదా. చెప్పరా. జిమ్కి ఎందుకు రాలేదు? ఎక్కడున్నావు? ఇంట్లో. పొద్దుటి నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేశాను నీకు, తీలేదేంటి? సరే ఇంటర్వ్యూ సంగతి ఏమైంది? ఈసారి కూడా దుబ్బిందా? ఇంకేం కావాలి చెప్పు. సరే అది వదిలే. ఈ రోజు నైట్ మేమంతా బెంగళూరు వెళ్ళడానికి ప్లాన్ చేసాం. నువ్వు బయలుదేరి వచ్చి. బెంగళూరు నేను రావట్లేదు. నువ్వు చెప్పరా. బావా, నాకు యూకే వీసా వచ్చింది. ఇంకో 2 వారాల్లో వెళ్ళిపోతా. ఊరికే సీన్ చేయకుండా వచ్చేసాయి. 2 రోజులు వెళ్ళొచ్చేద్దాం. రాన్రా, మీరు వెళ్ళండి. పర్వాలేదు, ఫ్రెండ్స్తోనే కదరా, వెళ్ళిరా. ఇట్ విల్ బి ఎ గుడ్ బ్రేక్. సరే, అబూబకర్ అబ్దుల్లా గురించి గుణశేఖర్ ఇచ్చిన క్లూ మీద వర్క్ చేయమని చెప్పాను. అదేమైంది? వెంటనే పంపించమని చెప్పు. అవును, ఇంపార్టెంటే. నేను వైజాగ్ వచ్చాను. గుణ, టేక్ ఎ లుక్. ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించిన ఫుల్ సోషల్ మీడియా అనాలిసిస్, ఇంక్లూడింగ్ రిపోర్ట్స్ ఫ్రమ్ ఆండ్రాయిడ్ అండ్ యాపిల్. సోషల్ మీడియాలో గూగుల్, యూట్యూబ్, ఎఫ్బి, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇలా అన్నిటినీ ఫుల్గా స్కాన్ చేశాం. ఓకే. ఐసిస్కి అనుకూలంగా పోస్ట్ చేసి రీట్వీట్ చేసిన దాదాపు 105 అఫీషియల్ అకౌంట్స్ని లాస్ట్ ఇయర్ బ్లాక్ చేశాం. వీళ్లలో కొంతమంది ఓపెన్గా ఐసిస్కి ప్రాపగాండా చేస్తున్నారని 5గురిని అరెస్ట్ కూడా చేశాం. కానీ వీళ్ళకి అబూబకర్ అబ్దుల్లాకి డైరెక్ట్ కనెక్షన్ ఉన్నట్లయితే అనిపించట్లేదు. ఏం చేద్దాం? అందుకే 8 పెళ్ళిళ్ళు, రావణ అండ్ రిసరక్షన్ ఈ పదాలతో ఫిల్టర్ చేశాం. అండ్ వీ ఫౌండ్ దిస్ వన్ గై. ఇట్ ఈస్ జోబో. రావణ రాజ్యం రగులుతుందని ఒక వీడియో బ్లాగ్ పోస్ట్ చేశాడు.
క్లియర్గా ఏం చెప్పలేదు బట్ క్వైట్ సస్పిషియస్. చెక్ హిమ్ అవుట్. ఇప్పుడు నేను చెప్పబోయే మ్యాటర్ చాలా ఇంపార్టెంట్ అయింది. రావణాసురుడు 8 చోట్ల పెళ్లిళ్ళు చేసుకోబోతున్నాడు. ఈ పెళ్లిళ్ళ గురించి చాలా డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి, కానీ అంతకంటే ముందు ఈ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలి? లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్స్ లో మాత్రం తిట్లు తిట్టకండి. హాయ్ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇట్ ఈస్ జోబో సార్. నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను ఒక ఫోటో కోసం. యా, రండి రండి, నేను కూడా ఉంటే బాగుంటుంది. ఇలా ఇవ్వండి, నేను తీస్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అయ్యో, నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారంట. ఇది మీరు అడిగిన డొనేషన్. ధన్యవాదాలు సార్. హ్యాంబర్గర్ ఏంట్రా కళ్ళు కవర్ మీద పడ్డాయి? అదేం లేదు సార్. నాలా కష్టపడి సంపాదించు. బరా పో. ఏంటి రిపోర్టర్, వెయిట్ తక్కువగా ఉంది. మీరు అడిగినంత వెయిట్ ఉంది బ్రో. ఓకే చెప్పండి బ్రో. రావణ రాజ్యం రగులుతుందని ఒక వీడియో బ్లాగ్ రిలీజ్ చేశారు కదా. అవును, చేశాను. అది తీవ్రవాదులకి సంబంధించిందేనా? వాళ్ళు తీవ్రవాదులో కాదో నాకు తెలీదు. నేను ఇంతకు ముందు ఎప్పుడు వాళ్ళని కలవలేదు. కానీ ఐసిస్ వాళ్ళ గ్రూప్ ప్రెసెంట్ ఈ రాష్ట్రం అంతా యాక్టివ్గా ఉందని మాత్రం తెలుసు. ఆ విషయం మీకు ఎలా తెలుసు? డార్లింగ్, నాకెన్నో తెలుసు డార్లింగ్. అవన్నీ బయటికి చెప్పలేము, చెప్పకూడదు కూడా. అయినా కవర్ తీసుకున్నాం కదా, న్యాయం చేయదు మరి. అందుకని ఇది ఒకటి మాత్రం చెప్తాను. ఇది జరిగి 1 సంవత్సరం అయి ఉంటుంది. అప్పుడే ఈ గ్రూపు ఇంట్రడ్యూస్ అయింది. అంతకు మించి చెప్పకూడదు డార్లింగ్. బిజినెస్. ఏం బిజినెస్ అది? చెప్పకూడనంత సీక్రెటా? వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేసావు చెప్పు జోబో. డార్లింగ్, నువ్వు అడిగిన స్టైల్ నాకు నచ్చలేదు డార్లింగ్. గుండె పిండేసినట్టు అన్కంఫర్టబుల్ చేసావు, పోలీసుడు అడిగినట్టుగా. రే సతే, నా గురించి ఇడి చెప్పరా. పొల్కానా? ఏయ్, తిన్నగా చెప్తావా లేదా నన్ను చెప్పించమంటావా? నేను నరసింహలో రజనీ టైప్. మంచి వాళ్ళకి రహదారులా, అదే చెడ్డోళ్ళకి గోదావరి లాంటి గుర్తుంచుకో. నేను మంచోడ్నో చెడ్డోడ్నో బయట పెట్టాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది. నీకు గులాబ్ జామే. విక్టర్ డార్లింగ్, ఇక్కడ ఒకడు పచ్చ జుబ్బా వేసుకుని జర్నలిస్ట్ మ్యాన్ తెగ రెచ్చిపోతున్నాడు. నా కోసం ఒక చిన్న హలో మాత్రం చెప్పు డార్లింగ్. ఇదిగా మాట్లాడు. ఈ ఏరియా ఇన్స్పెక్టర్ విక్టర్ సాల్మన్. భయపెడితే భయపడతావా? మాట్లాడు. ఇన్స్పెక్టర్ విక్టర్ సాలమన్, దిస్ ఇస్ గుణశేఖర్ శంకర్ మంచి అన్నయ్య. టెర్రరిజంని సపోర్ట్ చేసినందుకు మీ ఫ్రెండ్ జోబోని, ఏకేఏ ఇట్ ఈస్ జోబోని తడా చట్టం కింద అరెస్ట్ చేస్తున్నాం. మీరు ఆయనకి క్లోజ్ ఫ్రెండ్ అని చాలా గొప్పగా చెప్తున్నాడు. ఇన్వెస్టిగేషన్కి కవర్ చేస్తాను, వచ్చేయండి సాల్మన్. ఇప్పుడు సెల్ఫీ తీసుకుందామా డార్లింగ్? సార్ వద్దు సార్, వద్దు సార్. పైగా రజనీకాంత్ డైలాగ్ని ఖోని చేస్తావరా పాండా? జోబో, బ్లాక్ మార్కెట్లో బిజినెస్ చేస్తున్నానని చెప్పా. ఏం బిజినెస్? వాళ్లతో నీ కాంటాక్ట్ ఎలా ఏర్పడింది? టైం వేస్ట్ చేయకుండా చెప్పు. అయ్యో, ఇక్కడ రోస్ట్ అవుతుంది. జాన్, ఆ సుత్తిని తీసుకురామా. ఇప్పుడు అదెందుకు? తుపాకా సుత్తి తమ్మంటే తుపాకీ తెచ్చాడు. ముస్తాయాలా? వాళ్ళకి నీకు ఏంటి కనెక్షన్ చెప్పు. కాల్ చేయకు, చెప్తాను. పిఎస్టిఎన్ వాళ్ళకి పిఎస్టిఎన్ నెట్వర్క్ ని హ్యాక్ చేసి ఇచ్చారు. 20 లక్షల కక్కుర్తిపడి బ్లాక్ వెబ్ ద్వారా హ్యాక్ చేసి వాళ్ళకు ఒక ప్రైవేట్ నెట్వర్క్ ని సెట్ చేసి ఇచ్చారు. ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా మెసేజ్ చేయొచ్చు. ఒక రకంగా వాళ్ళ కోసమే తయారు చేసి నెట్వర్క్, సిమ్ కార్డు కూడా అవసరం లేదు, అది క్రియేట్ చేసి ఇచ్చాను, అంతే సార్. నువ్వు మళ్ళీ ఆ నెట్వర్క్ ని యాక్సెస్ చేయగలవా? వాళ్ళు మళ్ళీ నెట్వర్క్ లోకి వస్తే, వాళ్ళు వచ్చి యాక్టివ్ అయితే ఏం చేస్తున్నారని అప్పుడు నేను చూసి మీకు చెప్పగలను. I'll update you, sir, in a few hours. Okay. యూట్యూబ్ ఛానల్ వాడు ఏమని చెప్పాడా? చెప్పాడు. దినేష్ పిఎస్టిఎన్ నెట్వర్క్ ని హ్యాక్ చేసి వాడు అబూబకర్ కి ఒక సెపరేట్ టెలిఫోన్ నెట్వర్క్ ని సెట్ చేసి ఇచ్చాడు. పిఎస్టిఎన్? అవును, పిఎస్టిఎన్ ద్వారానే లోకల్లో ఉన్న టెలిఫోన్ నెట్వర్క్స్ అన్ని ఆపరేట్ అవుతున్నాయి. ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్, టెలిఫోన్ లైన్స్, శాటిలైట్ నెట్వర్క్స్, వీటన్నిటిని ఇంటర్లింక్ చేసే ఒక నెట్వర్క్. పూర్వం అది ఎనలాగ్ సిస్టమ్ గా ఉండేది, కానీ ఇప్పుడు దాన్ని డిజిటల్ గా మార్చారు. అందుకే ఈ జోబో లాంటి వాళ్ళు దాన్ని ఈజీగా హ్యాక్ చేయగలుగుతున్నారు. సరే,
పిఎస్టీని హ్యాక్ చేయబడిందని టెలికాం రెగ్యులేటరీ అథారిటీకి ఇన్ఫార్మ్ చేద్దాం. వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ ద మినిస్ట్రీ. లేదు, నో దినేష్. జోబో ఆ బ్లాక్ వెబ్ ద్వారా హ్యాక్ చేశాడన్న విషయం ఇప్పుడు మనకి ఆ అబూబకర్ అబ్దుల్లాకి మాత్రమే తెలుసు. ఈ విషయం బయటికి తెలియకుండా ఉంటేనే మన ఇన్వెస్టిగేషన్కి హెల్ప్ అవుతుంది. ఈ విషయం మనకు తెలుసన్న విషయం అబూబకర్కి తెలియకపోవడమే మనకున్న పెద్ద అడ్వాంటేజ్. ఫైన్, వాట్స్ ఆర్ బెస్ట్ ఆప్షన్ దెన్? వీడే జోబో. వీడితోనే ఆ నెట్వర్క్ని మళ్ళీ హ్యాక్ చేయిద్దాం. ఆ బ్లాక్ వెబ్ ద్వారా లోపలికి వెళ్ళి దాన్ని హ్యాక్ చేసి ట్రేస్ చేయాలి. ఒకవేళ వాళ్ళు దాని ద్వారా కాలో మెసేజో చేస్తే మనం ట్రాక్ చేయడం కుదురుతుంది. దట్స్ అవర్ బెస్ట్ ఆప్షన్. ట్రస్ట్ మీ ఆన్ దిస్. Good morning, Colombo. It's me, RJ Nikki from Red FM. What a beautiful sunny day it's today. It's a very, very special day for all our Christian friends. It's absolutely holy Easter, a day to celebrate for all of us. Let's spread peace, love, and prayers for everyone on our beautiful island. Have a శ్రీలంకలోని దేవాలయాల్లో 5-స్టార్ హోటల్స్లో ఇలా 8 చోట్ల జరిగిన భయంకరమైన బాంబు పేలుళ్లలో 262 మంది మరణించారు. అంతేకాకుండా శ్రీలంక రాజధాని అయిన కొలంబోలో నేడు ఉదయం 6 గంటలకు ఒకే సమయానికి 8 చోట్ల అనూహ్యంగా బాంబ్ బ్లాస్టులు జరిగాయి. రారా ట్రిప్ ఎలా జరిగింది? బాగానే జరిగింది. ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు. మొత్తం 5 దేవాలయాలు, 3 5-స్టార్ హోటల్లో బాంబ్ బ్లాస్టులు జరిగాయి. మరణించిన వారి సంఖ్య, క్షతగాత్రులైన వారి సంఖ్య క్రమేపీ పెరుగుతూనే వస్తుంది. వారి కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టింది. పవిత్రమైన ఈస్టర్ రోజున ఇలాంటి సంఘటన జరిగింది. శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ల గురించి ఇండియన్ ఇంటెలిజెన్స్ ముందుగానే హెచ్చరించింది. స్నానం చేసిరా, ఫోన్ చేద్దాం. అసలు ఈ సీరియల్ బాంబ్ బ్లాస్ట్ వెనుక ఎవరు హస్తం? చేసింది ఎవరు? దీని గురించి Gentlemen, sit down please. Now that Sri Lanka is under attack, we need to increase surveillance on all ports of entry into India, especially AP and in Kerala. Railway stations, harbour, airport, bus terminals, all these on high alert, and any suspicious activity to be reported immediately, okay? Now, any leads? నిన్న టీవీలో మీ సమన్స్ చూశాను బాబా, చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి. న్యూయార్క్ యూనివర్సిటీ అడ్మిషన్ ఏమైంది రియాజ్? అడ్మిషన్ వచ్చింది బాబా. వీసా ఇంటర్వ్యూ పూర్తవ్వాలి, దానికోసం చెన్నై వెళ్ళాలి. గుడ్. ఇలాగే మీ అన్న హైదర్ని కూడా బాగా చదివించి యుఎస్ పంపించాను. బట్ హీ టర్న్ అవుట్ టు బి ఎ బిగ్ డిసప్పాయింట్మెంట్ ఫర్ మీ. హైదర్లా నువ్వు అయిపోకుండా మన కుటుంబానికి, మన జనానికి బాగా పేరు తెచ్చేలా చదువుకో రియాజ్. ఇంకా మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఎస్ సార్, ఐసిస్ హ్యాస్ క్లెయిమ్ ద క్రెడిట్ ఫర్ దీస్ అటాక్స్. అండ్ ఇప్పుడు ఇండియాలో అటాక్ చేయబోతున్నట్టు వార్నింగ్ కూడా ఇచ్చారు. బట్ మన కోస్టల్ గార్డ్స్, స్టేట్ పోలీస్ అండ్ ఆర్ ఎస్టీఎఫ్ టీమ్ అందరినీ అలర్ట్ చేశాం. వీఆర్ ప్రిపేర్డ్ సార్. సార్, శ్రీలంకలో అటాక్స్ జరిపిన వాళ్ళు ఇంక్లూడింగ్ రింగ్ లీడర్ మొహమ్మద్ జరాన్ ఇక్కడ కోయంబత్తూర్లో గ్లోబల్ యూనిటీ స్కూల్ ని విజిట్ చేసినట్టు ఫేస్బుక్ అప్డేట్ వచ్చింది సార్. యు మీన్ డాక్టర్ అహ్మద్ జాజీస్ గ్లోబల్ యూనిటీ స్కూల్? ఎస్ సార్, కొంచెం డిక్ చేసి చూస్తేనే తెలిసింది. గ్లోబల్ యూనిటీ స్కూల్ ట్రస్ట్ ఫండ్ నుంచి శ్రీలంకన్ బాంబింగ్లో మాస్టర్ మైండ్ మొహమ్మద్ జరా అకౌంట్కి ఫండ్ ట్రాన్స్ఫర్ చేశారు. ఆ రీజన్తో ఆయన అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయొచ్చు కదా సార్? నో వి కాంట్. ఆయన స్కూల్ ట్రస్ట్ ఫండ్స్ నుంచి కొన్ని వేల అకౌంట్స్లోకి ప్రతి నెల ఎంతో డబ్బు చారిటీగా వెళ్తుంది. బట్ అది ఆయన పర్సనల్ అకౌంట్ కాదు. సో వీ కాంట్ డైరెక్ట్లీ లింక్ హిమ్. సార్, డాక్టర్ జాజీ చాలా చారిటీ వర్క్స్ చేస్తుంటారు.
ఇంచుమించు 20 లక్షల ఆన్లైన్ ఫాలోవర్స్, సొంతంగా ఓ టీవీ ఛానల్, అందులో 100 మిలియన్ వ్యూయర్స్ అని పెద్ద గుంపునే తయారు చేసినట్టు మీకు కూడా తెలుసు. అండ్ ఈజ్ ఆల్సో అ ప్రీచర్. సార్, ఆయన ప్రీచర్ ఏం కాదు సార్, ఒక రాడికలిస్ట్ అనొచ్చు. ఈయన సెలాఫిజంని ప్రీచ్ చేసి ఎమోషన్స్ని రెచ్చగొడితే చాలామంది యంగ్స్టర్స్ ఉగ్రవాదాన్నే దారిగా ఎంచుకున్నారు. ఆయన ఇన్నసెంట్ ఏం కాదు సార్. ఆయన్ని ఆయన మనుషుల్ని వాచ్ చేస్తే ఏదైనా క్లూ దొరకచ్చేమో. ఏంటి విషయం? మేము ఇవాళ బయలుదేరుతున్నాం సార్. రేపు టర్కీకి వెళ్తాం. టర్కీ బార్డర్ నుంచి అటే సిరియాకి. ఇఫ్ చూసన్ గాడ్స్ పాత్, అక్కడున్న మన సోదర సోదరీమణులకి సహాయం కావాలి. హెల్ప్ దెమ్. ఇక్కడ మీ ఫ్యామిలీస్ గురించి దిగులు పడకండి, అది నా బాధ్యత. బట్ మీరు అన్నట్టు ఆయన అరెస్ట్ చేయడానికి మన దగ్గర ఏ డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు. ఎవరికి తెలుసు మనం వెతుకుతున్న అబూబకర్ అబ్దుల్లా ఇతను కూడా కావచ్చు సార్. Chita. Yes, sir. Dr. Sasi చుట్టూ 24 hours surveillance పెట్టండి. Only temporary, right? Okay, sir. పాలకాడ్లో ప్రకాష్ కురూప్ అని ఒక సర్వేలెన్స్ ఎక్స్పర్ట్ ఉన్నారు. బ్రింగ్ హిమ్ ఇన్. జాజీకి సంబంధించిన వాళ్ళందరినీ ఫాలో చేయమని చెప్పండి. ఐ నీడ్ అ ఫుల్ రిపోర్ట్ ఆన్ ఆల్ ఆఫ్ దెమ్ విదిన్ అ వీక్. మనకు అడ్డం ఈ గెడ్డమే. గెడ్డపోడు లోపల ఉన్నాడని చెప్తున్నా. ఓహ్, థ్యాంక్స్ గురు. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళొచ్చా? ఎందుకు తొందరపడతావు? ఇప్పుడే కదా సర్వేలెన్స్ స్టార్ట్ చేసింది. దెర్ ఈజ్ నో ప్రూఫ్ గుణ. తొందరపడి యాక్షన్ తీసుకోలేం. ముందుగా మనం అబ్జర్వ్ చేసి ఎవిడెన్స్ సేకరించడం మాత్రమే మన పని. ప్రస్తుత పరిస్థితుల్లో అతను నీ కంటికి మాత్రమే నేరస్తుడు. ఏమంటావు? అవును. ట్రస్ట్ మీ, పట్టుబడతాడు. నైటే కార్తిక్తో కోయంబత్తూరు వెళ్ళి డాక్టర్ జాజీతో ఆ డీల్ పూర్తి చేయి. ఓకే? ఓకే. ఇప్పుడే బస్ ఎక్కాను సార్. ఉదయం 7 గంటలకల్లా రీచ్ అయిపోతాను. ఐల్ మీట్ దెమ్ బై 10 సార్. మీటింగ్ అవగానే కాల్ చేస్తాను సార్. గుడ్ నైట్. హే ఇర్ఫాన్, నిజంగా నేను ఫాలో చేయట్లేదు ప్రార్థన. కానీ నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు అక్కడ ఉంటున్నావు. మొన్న ఇంట్లో, ఇప్పుడు ఇక్కడ. అలా ఎలా? నిజమే. నాకు కోయంబత్తూరులో పనుందని ఊరందరికీ అబద్ధం చెప్పి నువ్వు వెళ్ళి అదే బస్సులో టికెట్ కొన్నది నేనే. అది సరే, మొన్న యూఎస్ యూకే అని చాలా చెప్పావు. చివరికి నిన్ను కోయంబత్తూరే పంపిస్తున్నట్టున్నారు. హలో, కోయంబత్తూరులో ఒక ముఖ్యమైన పని ఉంది. అది అయిపోగానే హైదరాబాద్లో, ఇంకో 2 రోజుల్లో దుబాయ్, షార్జా, ఇలా ఫుల్ ట్రిప్ ప్లాన్ చేశాను. అర్థమైందా? తొందరలో ఈ ప్రపంచం మొత్తం చుట్టేస్తాను. చూద్దాంలే. ఇతను కార్తిక్, మన పరశురామన్న వాళ్ళ అబ్బాయి. నా రెండో బాస్, జూనియర్ కింగ్. నేనే మా నాన్న డబ్బులతో ఊళ్ళో తిరుగుతుంటే నాకు ఇంత బిల్డప్ అవసరమా? ఓకే. నైస్ టు మీట్ యు కార్తిక్. సేమ్. ఎవరతను? బాయ్ ఫ్రెండా? చిచి, అంత సీన్ లేదు. వీలైనంత తొందరగా పెళ్లి చేసుకోమని ఇంట్లో ప్రెషర్. తెలుగు మ్యాట్రిమోనీలో నా ప్రొఫైల్ పెట్టి అబ్బాయిల ప్రొఫైల్లో ఎవరైనా నచ్చారా అని అడుగుతున్నారు. ఐ వాంట్ టు సీ. ఎవరు నీ పర్సనాలిటీకి మ్యాచ్ అయ్యేలా లేరే. ఇతను ఓకే, కానీ వేరే ఊర్లో సెటిల్ కాబట్టి నో. నాకు వేరే ఊరైనా ఓకే. యుఎస్ అయితే డబుల్ ఓకే. అవునా? అవును. సూపర్. అప్పుడు ఓకే చెప్పేసి హ్యాపీగా యుఎస్ లో సెటిల్ అవ్వచ్చు కదా. ఊరికే అన్నాను ఇర్ఫాన్. యుఎస్కి వెళ్ళడానికి ఎంత కష్టపడి లా చదువుకుంది. నేను పెళ్లి చేసుకుంటే ఈ ఊరు అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను. అది మ్యాటర్. సరే, నువ్వెందుకు కోయంబత్తూరు వెళ్తున్నావు? ఓ పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేశాము, కానీ కొంచెం ఫండింగ్ అవసరం అయింది. అందుకే ఓ ఫైనాన్సర్ తోటి ఇంపార్టెంట్ మీటింగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. It's raining. Nice. నీ లవ్ స్టోరీ చెప్తావా? లేదు, ఇట్స్ ఓకే. నేను ఊరికే టైంపాస్కి అడిగాను అంతే. కార్తిక్ వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఏం చెప్పాలి? అర్చన గురించి చెప్పు.
నీ లవ్ స్టోరీ చాలా ఫేమస్ అని వివేక్ చెప్పాడు. ఐఐటీలో చదువుకున్న ఒక ముస్లిం అబ్బాయి, ఓ బ్రాహ్మణ్ అమ్మాయి, వాళ్ళ మధ్య లవ్. ఇంకా 8 గంటల జర్నీ. నీకోకే అయితే చెప్పు, ఐఎమ్ రెడీ. మామూలుగా మన లవ్ స్టోరీస్లో ఒక అమ్మాయిని ఒక అబ్బాయి తెగ వెంటబడి ప్రేమిస్తాడని వింటుంటాం. కానీ నా కథలో అది రివర్స్. తనే నన్ను వెంటబడి ప్రేమించింది. అయినా మీరిద్దరూ ఇంత డీప్గా లవ్ చేసుకుని ఎందుకు మరి బ్రేకప్? ఐ డెంట్, షీ డెంట్. వేరు వేరు దారులు ఎంచుకున్న వాళ్ళు జీవితంలో కలిసి ఒకే దారిలో నడవటం కష్టమని షీ జస్ట్ వాక్డ్ అవే. థ్యాంక్ యూ నీ లవ్ స్టోరీ షేర్ చేసుకున్నందుకు. అండ్ ఐఎమ్ సారీ. పర్వాలేదులే, ఇలాంటి విషయాలు తలుచుకున్నప్పుడు మనసుకి హాయిగానే ఉంటుంది. సరే, మళ్ళీ కలుద్దాం. Yeah, sure. బాస్ వెయిట్ Bye. చేస్తున్నాడు. బాయ్. ఏంటి కార్తిక్ సార్ ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. అల్లాహమ్దుల్లా, ఇన్షాల్లా. ఆ ఫండింగ్ మ్యాటరే కదా? అవును సార్. ఈరోజు మధ్యాహ్నం నీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. కార్తిక్, కెమికల్స్ విషయం పిల్లాడెవరు? సార్ తను ఇర్ఫాన్, కెమికల్ ఇంజనీర్. మన ఫ్యాక్టరీలో కెమికల్స్ అన్ని తనే హ్యాండిల్ చేస్తాడు. నువ్వేనా అది? అవును సార్. నువ్విచ్చిన కెమికల్ లిస్ట్ చూసాను. ఆ కెమికల్స్ అన్నీ ఇక్కడున్న యార్డ్లోను, బ్యాలెన్స్ హైదరాబాద్ కంటైనర్ యార్డ్లోను డెలివరీ అయిపోయినాయి. కార్తిక్, మీరు వెళ్ళి సార్ నా పేరు చెప్పి డెలివరీ తీసుకోండి. సార్ ఒక చిన్న పని మీద ఇక్కడి నుంచి ముంబై వెళ్ళమని నాన్న చెప్పారు. డెలివరీ సంగతి ఇర్ఫాన్ చూసుకుంటాడు సార్. సార్ నేను వెళ్తాను. ఓకే, వెళ్దాం రియాజ్. థ్యాంక్ యూ సార్. ఇర్ఫాన్, డెలివరీ తీసుకున్న తర్వాత నాన్నకి ఫోన్ చేయి. ఓకే బ్రో, నేను చూసుకుంటాను. ఓకే. ఓకే. అస్సలం వలైకుం అష్రఫ్. వాలేకుం సలాం. ఇటొచ్చావేంటి? ఫ్యామిలీలో చిన్న ఫంక్షన్ ఉంది, 2 రోజులు లీవ్ పెట్టాను. మీరు ఇక్కడ ఉన్నారని తెలిసి మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. రియాజ్, ఈయన అష్రఫ్, మన వైజాగ్ ఫ్యాక్టరీలో చీఫ్ కెమికల్ ఇంజనీర్గా ఉన్నారు. వాలేకుం సలాం. బ్రిలియంట్ సైంటిస్ట్. ఎక్కడో ఉండాల్సిన వాడు, కానీ సొంత ఊరు వదులుకోలేనని దుబాయ్లో చేస్తున్న ఉద్యోగం వదిలేసి వచ్చేసాడు. సరే అష్రఫ్, వైజాగ్ వచ్చినప్పుడు కలుద్దాం ఇన్షాల్లా. తప్పకుండా సార్. ఖుదాఫిజ్. గ్రూప్ జాజీతో ఉన్న వాళ్ళు ఎవరో మనం తెలుసుకోవాలి. వాళ్ళు దేని గురించి మాట్లాడుకున్నారు? ఇవాళ కోయంబత్తూర్ హైదరాబాద్ కంటైనర్ యాడ్స్లో ఏదో కెమికల్ డెలివరీ తీసుకోవాలని మాట్లాడుకున్నారు. వాళ్ళలో ఆకుపచ్చ షర్ట్ వేసుకున్న అతనే ఈ కెమికల్ డెలివరీస్ అన్ని తీసుకోబోతున్నాడు. ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఒక గుండు గెడ్డప్పుడు బయటకు వస్తాడు. వాడు ఎవడో తెలుసుకోవడానికి ఆకాశం ఫాలో అవ్వమని. సరే, మీరు జాజీని ట్రాక్ చేయండి, నేను ఇతన్ని ఫాలో అవుతాను. ఓకే గుణ, విల్ బీ ఇన్ టచ్. కతి, నువ్వు రిసెప్షన్లో ఎంక్వైరీ చేయి. తర్వాత వైజాగ్ వెళ్ళి తనతో లింక్ ఉన్న అందరి డీటెయిల్స్ నాకు అప్డేట్ చేయి. సంథింగ్ ఇస్ నాట్ రైట్. మన బండిని రమ్మని. చెప్పండి. డాక్టర్ జాజీ పంపించారు. ఓ, అది మీరేనా? పదండి సార్, వెళ్దాం. లగ్జరీ సూటా? Excuse me, sir. Kathy from NIA. Can you give us a few minutes, please? డాక్టర్ జాజీ ఇక్కడికి రెగ్యులర్గా వస్తుంటారు. Yes, ma'am. ఆయనతో పాటు ఎంతమంది వస్తారు? వచ్చినప్పుడల్లా ఓ 10-15 మంది వస్తారు మేడం. కెన్ యూ గెట్ మీ ద విజిటర్స్ బుక్ ప్లీజ్? మీరు ఒకసారి చెక్ చేసుకుంటే ఫార్మాలిటీస్ పూర్తి చేద్దాం. ఇదిగో మలయ, దాన్ని ఓపెన్ చేయి. ఇవన్నీ కూడా మీవే సార్. కెన్ ఐ గెట్ ఎ కాపీ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్? ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ.
క్యాతి కంటైనర్ యార్డ్ నుంచి బయలుదేరాడు. అతన్ని ఫాలో అవుతున్నాడు. ఇంకెంత దూరం? 10 నిమిషాలే. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాడు అనుకుంటా. ప్యాసింజర్ మేనిఫెస్ట్ చెక్ చేసి అతను వెళ్ళి అదే ఫ్లైట్కి నాకు టికెట్ ఇచ్చి. ఓకే క్యాతి అతను మూసాపేట్ కంటైనర్ యార్డ్లోకి వెళ్తున్నాడు. నేను అతని వెనకాలే ఉన్నాను. అన్నా లెఫ్ట్. క్యాతి ఇతను మూసాపేట్ యార్డ్ నుంచి బయలుదేరాడు. కోయంబత్తూరు ఇంకా హైదరాబాద్లో తన డెలివరీ తీసుకున్న కెమికల్ లిస్ట్ని చెక్ చేయి. అందులో అనుమానించే విధంగా ఏదైనా ఉంటే ఇతన్ని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయొచ్చు. ఎస్ రైట్ అవే. గుణ నువ్వెక్కడ ఉన్నావు? చార్మినార్. అతన్ని ఫాలో అవుతున్నాను. సరే క్యాతి ఇతను ఎవరో ఏంటో తెలిసిందా? అతని పేరు ఇర్ఫాన్ అహ్మద్. వైజాగ్ జగదాంబలో ఉంటాడు. వాళ్ళమ్మ లోకల్ స్టేషన్లో ఎస్ఐగా చేస్తాను. అండ్ గుణ హీఈస్ అన్ ఐఐటి గోల్డ్ మెడలిస్ట్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్. గ్రాడ్యుయేషన్ పూర్తయి 3 సంవత్సరాలైనా జాబ్ దొరక్క ఈ మధ్య పరశురామ్ దగ్గర జాయిన్ అయ్యాడు. బట్ వీళ్ళెవరి ప్రొఫైల్ మీద ఎలాంటి ప్రాబ్లం లేదు గుణ. ఎక్కడైనా ఏదో ఒక తప్పు చేస్తుంటాడు క్యాతి, అది కనిపెట్టు. ఇర్ఫాన్, కార్తిక్, రియాజ్ వీళ్ళ ముగ్గురు మీద ఏ కేసులు లేవు. డాక్టర్ జాజీ పెరుమాళ్ళ మధ్య బిజినెస్ డీల్సే ఉన్నాయి, బట్ నో క్రిమినల్ రికార్డ్. గుణ ఇఫ్ యూ ఆస్క్ మీ, జాజీ ఇస్ ఆర్ ప్రైమ్ సస్పెక్ట్. సంబంధమే లేకుండా అతను ఎందుకు మూసాపేట్ యార్డ్ నుంచి చార్మినార్కి రావాలి? సంథింగ్ ఇస్ నాట్ రైట్. హలో వంకరమంచి ఉన్నావా? హలో ఆర్ యు దేర్? వాట్ హ్యాపెండ్? చెప్పు గుణ. సార్ సారీ సార్, ఓ చిన్న తప్పు జరిగింది. చార్మినార్ క్రౌడ్లో అతను మిస్ అయ్యాడు. ఐ నీడ్ యువర్ హెల్ప్ సార్. ఓకే, ఐ విల్ సెండ్ సమ్వన్. హలో ఏంట్రా, వెళ్ళిన పని అయిపోయిందా? అయిపోయింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను, వస్తున్నాను. ఒంట్లో బాగోలేదు, బాధగా ఉంది. అందుకే డాక్టర్ని కలిసి వచ్చాను. ఏమైందమ్మీ? డాక్టర్ ఏమన్నారు? ముందు నువ్వురా, ఇప్పుడు డ్యూటీలో ఉన్నాను. ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం. అమ్మీ నేను సెక్యూరిటీ క్లియరెన్స్లో ఉన్నాను. ఒక 5 minutesలో కాల్ చేస్తాను. సార్ నా ఫోన్ కనిపించట్లేదు సార్. వాట్? సార్ మై ఫోన్ ఇస్ మిస్సింగ్ సార్. ఇక్కడే సార్, ఇట్ వాస్ హియర్. సార్ జస్ట్ వెయిట్ ఎ మినిట్. He lost his phone, sir. సార్ లేట్ అవుతుంది సార్. సార్ ఐ కెన్ ఐడెంటిఫై ద పీపుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ప్లీజ్ హెల్ప్ మీ సార్. సార్ ప్లీజ్. आप उधर जाके खड़े हो जाए. సార్ నేనెందుకు కెమెరా ముందు నించోవాలి సార్? Just security purpose. Go stand.
गो टू द सेकंड फ्लोर, एयरपोर्ट पुलिस ऑफिस इज देयर, वहाँ जाके कंप्लेंट लिखवा दीजिए। सर एयरपोर्ट हाँ चौबे बोल भाई। सर आई जस्ट लॉस्ट माय फोन सर, आई वाज वॉकिंग इनटू द सिक्योरिटी चेक एंड अप सर फ्लाइट की टाइम होता है। अरे भाई 2 मिनट बैठो, बाहर बैठो जाओ। सर मेरा नाम अनाउंस कर रहे सर, प्लीज सर, थोड़ा टाइम हो गया सर। सर కొంచెం अर्जेंट सर, प्लीज सर। ओके जस्ट फिल दिस फॉर्म और बाहर बैठो। फिल जाए। ओके अरे जाओ भाई, दिमाग चाट रहा है। We request you to come to gate number 112 immediately. The gate is about to close. Sir, please let me go, sir. Please. No, sir. The gate is closed. You can't enter. called you so many times. I'm sorry. Sir, God, sir. No, No, sir. phone పోగొట్టుకున్నాను sir. I lost my phone. You can ask the police. Please, madam. The gate is closed. Sorry, You sir. can't The gate is enter. closed. I'll talk to the police. Please understand. Sir, Sir, it's an important flight, sir. I have to take the flight today. Sir, I lost my phone, sir. నా phone పోగొట్టుకున్నాను sir. Sir, I lost my phone, sir. You can ask anybody at the security, sir. Why don't you tell them, sir? Sir, bag లేదు, sir. Sir, నా bag లేదు, sir. I've done the security check, sir. Sir, I've already done the security check. Sir, I don't have anything in my bag. Hey, ఏంటి bag అంటారు? నా దగ్గర బాంబు ఉందా? హలో సూర్య. హలో సార్. సో యాజ్ ఐ సెడ్ ఎనీథింగ్, అల్ ఖైదా, ఐసిస్ అని ఏదైనా చెప్పాడా? లేదు సార్, ఒక చిన్న ఇన్నోసెంట్ మిస్టేక్ అని క్లైమ్ చేస్తున్నాడు. బాంబ్ థ్రెట్ అసెస్మెంట్ కమిటీ ఫ్లైట్ని పూర్తిగా చెక్ చేశారా? ఫ్లైట్ని ఇప్పుడు మనం సపరేట్ బేలో ఉంచాం, ఐసోలేషన్ బే. ఓకే, తరువుగా చెక్ చేశారు. రైట్. ఐ థింక్ ఇట్స్ గుడ్ టు గో. వాట్స్ హిస్ నేమ్ అగైన్? ఇర్ఫాన్ అహ్మద్. ఓ, వై am I not surprised? చూద్దాం పదండి. ఇర్ఫాన్ అహ్మద్, ఇది నీదే కదా? ఎస్ సార్. వై డిడ్ యూ మేక్ అ బాంబ్ థ్రెట్? నో సార్, ఇది కేవలం మిస్అండర్స్టాండింగే. నేనేదో కోపంలో మాట జారాను. మీకు కోపం వచ్చిన ప్రతిసారి ఇలా బాంబ్ థ్రెట్ చేస్తారా? సార్, నేను చేసిన తప్పే, ఆ మాట అనకూడదు. కానీ నేనేం తప్పు చేయలేదు సార్. నా బ్యాగ్ కూడా చెక్ చేశారు కదా, మీకే తెలిసి ఉంటుంది. ఇట్స్ ఎ జెన్యూన్ మిస్టేక్. సారీ సార్. సారీ అంటే వదిలేయడానికి ఇది చిన్న విషయం కాదు. ఇట్స్ వెరీ సీరియస్. ఐపీసీ సెక్షన్ 505, 506 అండ్ 507. యూ కెన్ గో టు జైల్ ఫర్ దిస్ ఫర్ 4 years. సార్ ప్లీజ్ సార్, ఐఎమ్ సారీ సార్. సార్, నా ఫోన్ పోగొట్టుకున్న ఫ్రస్ట్రేషన్లో మాట్లాడాను సార్, నమ్మండి సార్. దినేష్ ఇర్ఫాన్ అహ్మద్ అనే అతన్ని మీరు అరెస్ట్ చేశారా? అవును, చేశాం. లెట్ హిమ్ గో. వాట్? వై? హీస్ అ పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్. ప్రెసెంట్ అతను మా సర్వేలెన్స్లో ఉన్నాడు. అతను ఏం చేయబోతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడో మాకు తెలియాలి. ఆర్ యు రిలీజియస్ మిస్టర్ ఇర్ఫాన్? సార్, దానికి దీనికి సంబంధం ఏంటి అసలు? అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పండి. మీరు రిలీజియసా కాదా? ఎస్, ఐఎమ్ అ ప్రౌడ్ ఇండియన్ ముస్లిం. ఒక ఎయిర్పోర్ట్ ప్రెమిసెస్లో బాంబ్ అన్న మాట యూజ్ చేయడం చాలా పెద్ద తప్పు. నీ వల్ల ఇవాళ ప్యాసింజర్స్, అఫీషియల్స్, ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇలా 3,500 మంది ఇబ్బంది పడ్డారు. నీ జీవితం నాశనం కాకూడదని ఆలోచిస్తున్నా. సూర్య, లెట్స్ లెట్ హిమ్ గో విత్ అ వార్నింగ్. థ్యాంక్ యూ సార్. యూ కెన్ గో. సార్, సూరజ్ సార్. ఎక్కడున్నారు సూరజ్? రౌండ్స్లో ఉన్నాను సార్. ఒక సస్పెక్ట్ డీటెయిల్స్ మీకు పంపించాను. హైదరాబాద్ నుంచి వైజాగ్కి ఫ్లైట్లో వస్తున్నాడు. వాడు అక్కడ ల్యాండ్ అవ్వగానే ఓకే సార్. ఫాలో హిమ్ సూరజ్. గెట్ మీ ఎవ్రీథింగ్ ఆన్ దిస్ గాయ్. షూర్ సార్, ఐల్ డూ దట్. ఎయిర్పోర్ట్ని అలర్ట్గానే ఉంచండి.
Check. Daddy, that's not fair. Why? I'll give you 5 minutes, right? Okay? Okay. Turn on the TV. In a breaking update, we have a confirmed reports coming out of Hyderabad that a huge bomb has exploded in the car parking area of domestic airport, leaving many casualties. Is ISIS behind this new terrorist attack? Has the terrorist who attacked Sri Lanka entered India? We are going now live to the location with our correspondent. Prem, get everyone on the line, sir. Now. సరే బావా వదిలేయి, ఏం కాలేదు కదా, క్వశ్చన్ చేసి వదిలేసాను అంతేగా. ఇంత చిన్న విషయానికి అంతగా ఫీల్ అవుతావేంటి? చిన్న విషయం ఏంట్రా చిన్న విషయం? ఏం పని చేసినా జీవితంలో ఏం సాధించాలనుకున్నా ఆర్ యు రిలీజియస్ అన్న ప్రశ్న దగ్గరకు వచ్చి అవుతోంది. ఈ రోజు ఎయిర్పోర్ట్లో నా బదులు నువ్వు ఉండుంటే నువ్వు రిలీజియస్ అని అడిగేవాళ్ళ? అడగరుగా. నిన్న అసలు అనుమానించుంటారా? లేదుగా. ఏ వివేక్ కుమార్ కున్న అదే రైట్స్ ఏరా ఇర్ఫాన్ అహ్మద్ కూడా. ఒక ఇంటర్వ్యూ ఫైనల్ స్టేజ్లో కూర్చొని చూడు, లేదా ఈరోజు నాకు జరిగినట్టు ఒక పోలీస్ ముందర కూర్చొని చూడు, వాళ్ళు చూసే చూపే తేడాగా ఉంటుంది. ఒక్కరోజు, ఒకే ఒక్కరోజు నాలాగా బతికి చూడు, అప్పుడు అర్థమవుతుంది నా బాధ ఏంటో. అప్పుడు చెప్పు ఇది చిన్న విషయం కాదు, పెద్ద చెప్పొచ్చాడు. బావా సారీ రా, నిన్నే బావా సారీ. సూరజ్ ఎక్కడున్నారు? సస్పెక్ట్ని ఫాలో అవుతున్నాను సార్. అతనితో పాటు ఇంకా 2 ఉన్నారు. సూరజ్, వాడు మీ లైన్ ఆఫ్ సైట్ నుంచి మిస్ అవ్వకూడదు. వాళ్ళ ఇల్లు జగదాంబ సెంటర్లో. సిటీ పోలీస్ కమిషనర్ అజిత్ కుమార్తో మాట్లాడాను. ఆయన వాళ్ళ టీం అంతా ఇప్పుడు అదే ఏరియాలో ఉన్నారు. ఓకే సార్. సస్పీషియస్గా ఏమైనా మీకు అనిపిస్తే యు నో వాట్ విల్ డూ సార్. స్పెషల్ టాస్క్ ఫోర్స్ వస్తోంది. మన టీం ఏరియా మొత్తాన్ని కవర్ చేయాలి. అందరినీ అలర్ట్గా ఉండమని చెప్పు. Anisha, what's the update there? నేను ఇక్కడికి వచ్చాను సార్. ఐమ్ గోయింగ్ ఇన్. Be very careful. Neighbors ఏ డిస్టర్బెన్స్ ఫీల్ అవ్వకూడదు. ఓకే సార్. పడుకునే టైం, ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు. ఓకే, కీప్ మీ పోస్టెడ్. జాన్, దట్ వే. ఓకే. సార్, హైదరాబాద్లో పేలిన బాంబ్ని ట్రిగర్ చేసింది ఒక ఫోన్ నుంచి. హియర్ ఆర్ ద డీటెయిల్స్ ఆఫ్ ది ఫోన్ అండ్ ఇట్స్ ఓనర్. ఇర్ఫాన్ అహ్మదా? Gentlemen, I'm going to cut to chase. ఈ అటాక్ చేసింది ఎవరో తెలిసిందా? Sir, it appears to have the trademark of ISIS. Abu Bakr. Looks like he kept his promise. సార్, వైజాగ్లో ఇర్ఫాన్ అహ్మద్ అని ఒకడు కెమికల్ ఇంజనీర్. జాజీతో పరిచయం ఉంది. ఒక ఫ్రస్ట్రేటెడ్ యంగ్ మ్యాన్. వీడయ్యే ఛాన్స్ ఉంది. యాజ్ యూ ఆల్రెడీ నో, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఫోన్ పోయిందని ప్రాబ్లం క్రియేట్ చేసి బాంబ్ థ్రెట్ చేశాడు. దిస్ మేక్స్ హిమ్ అవర్ ప్రైమరీ సస్పెక్ట్. ఇట్ కుడ్ బి ఎ కోఇన్సిడెన్స్, బట్ వీ షుడెంట్ టేక్ ఎ ఛాన్స్. You think he can be Abu Bakr Abdullah? Sir, he fits the profile. హైదరాబాద్ లో పేలిన బాంబుని యాక్టివేట్ చేసిన ఫోన్ ఈ ఇర్ఫాన్ దే సార్. మనం వెతుకుతున్న అబూ బకర్ అబ్దుల్లా ఇతనే అయి ఉండే ఛాన్స్ ఉంది సార్. మనం అతన్ని అరెస్ట్ చేద్దాం. అరెస్ట్ చేసి మనం క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా ఏదైనా కన్ఫెషన్ ఆర్ సంథింగ్ బిగ్ విల్ కమ్ అవుట్. Okay, so where the f*** is he now? అతను ఎయిర్పోర్ట్
ఎయిర్పోర్ట్ నుండి వచ్చేస్తున్నాడు. వీ డోంట్ హ్యావ్ లాట్ ఆఫ్ టైం. లుక్ ఫర్ ఎనీథింగ్ సస్పిషియస్. బాగా అప్సెట్ అయినట్టున్నాడు. సరే బా, రేపు కలుద్దాం. ఇందాక కొంచెం హార్ష్గా మాట్లాడాను. సారీ గైస్. సార్ ప్రస్తుతానికి వాడి మీద డౌట్ మాత్రమే ఉంది సార్. వాడిని ఫాలో అవ్వడం మాత్రమే ఇన్స్ట్రక్షన్. సూరజ్, మై టీమ్ విల్ కవర్ ద ఎంటైర్ పెరిమీటర్. మీకు ఏమైనా సపోర్ట్ కావాలంటే శివ అండ్ టీమ్ విల్ ప్రొవైడ్. ఎస్ సార్. స్ప్లిట్ అయి కవర్ చేయండి. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. అనిషా, యా, తను వచ్చేస్తున్నాడు. కమ్ అవుట్ నౌ. కాపీ దట్. అసలే వచ్చేవా నాయనా? పడుకోలేదా నువ్వు ఇంకా? గైస్, ఇట్స్ టైం. ఓకే అనిషా. ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్? No. ఓకే, లెట్స్ గో. మీరు వెళ్ళండి. గో నౌ. కమ్ ఫస్ట్ అనిషా. సరే వెళ్ళి పడుకో. వీడే అబూబకర్ అబ్దుల్లా అంటే లెట్స్ గో ఆఫ్టర్ విత్ ఫుల్ ఫోర్స్. బట్ ప్రాణాలతో పట్టుకోవాలి. దెస్ బీన్ అటాక్ ఆన్ అవర్ సాయిల్. అబూబకర్ అబ్దుల్లా చెప్పినంటే మన దేశంలోకి చొరబడి అటాక్ చేశాడు. ఇప్పుడు మనం దానికి బదులు చెప్పాల్సిన టైం వచ్చింది. ఇక్కడే పుట్టి పెరిగి ఈ నెల మీదే బతికి ఎవడో ఒక పిచ్చోడు ఏదో చెప్పాడని ఈ దేశాన్ని, దేశ ప్రజల్ని అంతం చేయాలనుకున్న వాళ్ళందరికీ ఈ రోజు వాడి గతేంటో తెలుసు. When the world wakes up in a few hours, let's get them to watch. వాడిని అరెస్ట్ చేసిన వెంటనే 15 నిమిషాలు ఈ న్యూస్ ప్రపంచం మొత్తం చూడాలి. ఈ షుడ్ బి ట్రెండింగ్ ఇన్ ద హోల్ వరల్డ్. షూర్ సార్. ఓకే సార్. ఏం చేసినా మోస కూర్చుని దేశం మంది కాదని చూపించాలి. వాడు ఎదిరించాలని చూసిన పబ్లిక్ లేపండి. షూట్ ఆఫ్ కింకిల్. అనిషా, ఈ ఇర్ఫానే మనం వెతుకుతున్న ఐసిస్ ఉగ్రవాది. ఇర్ఫాన్ అహ్మద్. ఎవరు మీరు? Under Terrorist and Destructive Act, I place you under arrest for being an ISIS operator. Put your hands up. I said put your hands up. Head up! Head down! I said head down!
చెప్తాను. పార్కింగ్లో ఉన్న ఓమ్ని వ్యాన్లో ఎక్స్ప్లోజన్ జరిగింది. టీఏటీపీ ఎక్స్ప్లోజన్ అని కనుక్కున్నాం. 10 మెంబర్స్ చనిపోయారు. గాయపడ్డ వారి సంఖ్య ఇంకా తెలియదు. మేము త్వరలోనే రిపోర్ట్ ప్రెస్కి రిలీజ్ చేస్తాం. హైదరాబాద్ విమానాశ్రయ పార్కింగ్ వద్ద ఉగ్రవాద బాంబు పేలుళ్లు జరిగాయి. ఇందులో 10 మంది మరణించారు. The NIA and Special Task Force have arrested a suspect named Irfan Ahmed in his hometown Vizag. ఇతను ఐసిస్ సంస్థకి సంబంధించిన ఉగ్రవాదన్న అనుమానం రావడంతో ముందు జాగ్రత్తగా అరెస్ట్ చేశారు. ఇర్ఫాన్ అహ్మద్, మనీషా కురేషి. మొబైల్ ఫోన్స్కి సంబంధించిన IMEI నంబర్స్ ఇవి. ఈ లిస్ట్లో సర్కిల్ చేసిన మొదటి నంబర్ హైదరాబాద్ బాంబ్ బ్లాస్ట్ సైట్ నుంచి రికవర్ చేసిన ఫోన్ది. నీ ఫోన్దే. బాంబ్ బ్లాస్ట్ సైట్లో నీ ఫోన్ ఎందుకున్నట్టు? హైదరాబాద్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ క్లియరెన్స్లో నా ఫోన్ పోయింది. దీనికి నాకు సంబంధం లేదు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఫోన్ పోగొట్టుకున్నావు. పోలీసులకి రిపోర్ట్ కూడా చేయలేదు. పైగా బాంబ్ థ్రెట్ చేశావు. అదే ఎయిర్పోర్ట్లో కొంతసేపటికి కార్ పార్కింగ్లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఆ బాంబ్ యాక్టివేట్ అయింది ఎయిర్పోర్ట్లో నువ్వు పోగొట్టుకున్న ఫోన్ నుంచి. జరిగిందంతా ఒక కోఇన్సిడెన్స్ అని నమ్మమంటావా? ప్లీజ్. సరే, ఇది నువ్వు హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్ నుంచి తీసుకున్న కెమికల్స్ డెలివరీ ఆర్డర్. చూడు, అంతా బానే ఉంది. కానీ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇన్ కోయంబత్తూర్ అండ్ ఎసిటోన్ ఇన్ హైదరాబాద్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్. ఈ కెమికల్స్కి పర్ఫ్యూమ్స్కి ఎలాంటి సంబంధం లేదు ఇర్ఫాన్. ఈ 2 కెమికల్స్ తాలూకు మిక్స్చరే TATP, నోన్ యాజ్ మదర్ ఆఫ్ సేటన్. తెలీదా? ఇవే ఐసిస్ అండ్ అల్ఖైదా వాళ్ళు యూజ్ చేసే రెగ్యులర్ ఎక్స్ప్లోజివ్స్. ఇది నీకు తెలియకుండా జరిగిందనడానికి అవకాశమే లేదు. నన్ను నమ్మండి, మీకు ఇదంతా తప్పనిపించచ్చు. మీరు ఒక ముస్లిమే. మీరు కూడా నన్ను నమ్మపోతే. ఏయ్, ఏంట్రా ముస్లిం అని నీతో కలుపుకుంటున్నావు? చంపేస్తా. మన ఖుదా పేరు చెప్పి నీలాంటి దుర్మార్గులు ఇలాంటి పనులు చేయడం వల్లే. హలో పీపుల్, నేను ఆర్జే కవిత. మీరు వింటున్నది మన వైజాగ్ అప్డేట్స్. ఇప్పుడు నేను చెప్పబోయేది కొంచెం భయంకరంగా అనిపించవచ్చు. మన దేశాన్ని వణికిస్తున్న ఒక ఉగ్రవాది గురించి చెప్తా. కొన్ని రోజుల ముందు ఒక ఉగ్రవాద సంస్థ ఇండియాలో చాలా చోట్ల పేలుళ్లు జరుపుతామని ఒక వీడియో రిలీజ్ చేశారు. వాళ్ళు చెప్పినట్టే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో పేలుళ్లు సంభవించాయి. అండ్ మన ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో అంతకు మించిన నిజం బయట పెట్టారు తెలుసా? అదేంటంటే మన వైజాగ్ కి చెందిన ఒక ఆయన ఇర్ఫాన్ అహ్మద్ అని ఈ దుర్ఘటనకి కారణమైన మాస్టర్ మైండ్ అంట. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే వాళ్ళ అమ్మగారు ఒక పోలీస్ ఆఫీసర్ అంట. అతను పుట్టింది పెరిగింది ఇదిగో మన జగదాంబ సెంటర్ లోనేనని చెప్తున్నారు. ఇలా మనలాగే మన ఊళ్ళో మనతో పాటే చదువుకున్న వాళ్ళే. ఐదు సార్లు నమాజ్ చేస్తున్నావు. రిలీజ్ చేశారా నువ్వు? మతం కోసం ఏమైనా చేస్తావా? అడిగిన దానికి సమాధానం చెప్పు. రోజుకు 5 సార్లు నమాజ్ చేసి నా దేవుణ్ణి ప్రార్థిస్తే దాని అర్థం నేను మత పిచ్చి పట్టిన తీవ్రవాదని కాదు సార్. బాంబు తయారు చేయడం తెలుసా నీకు? ఏంటి సార్ మీరు అడిగేది? సింపుల్ అయిన క్వశ్చన్. బాంబు తయారు చేయడం తెలుసా? IITలో ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఒక బాంబ్ డిటెక్షన్ స్టడీ. ఆ ప్రాజెక్ట్కి ఫండ్ చేసింది UAE గవర్నమెంట్. వాళ్ళ దేశం మీద జరిగే బాంబ్ అటాక్స్ అవాయిడ్ చేయడానికి చేసిన స్టడీ అది. కానీ అది 4 years బ్యాక్. సో నీకు బాంబ్ కన్స్ట్రక్ట్ చేయడం బాగా తెలుసంట. ఐ రైట్? సార్, నా బ్యాచ్ మేట్స్ 10 మంది కలిసి ఇందులో పనిచేశారు సార్. వాళ్ళని ఇలా అరెస్ట్ చేసి కూర్చోబెట్టి క్వశ్చన్ చేస్తున్నారు. ఇర్ఫాన్, అడిగిన దానికి నువ్వు ఇంకా సమాధానం చెప్పలేదు. నీకు బాంబ్ కన్స్ట్రక్ట్ చేయడం అన్నది వచ్చా రాదా? వచ్చు సార్, నాకు బాంబ్ తయారు చేయడం వచ్చు. అందుకు నన్ను తీవ్రవాదం అనడానికి మీకు ఎటువంటి రైట్స్ లేవు సార్. గుడ్. అయితే చెప్పు ఇర్ఫాన్, హైదరాబాద్లో నువ్వు ఇంప్లాంట్ చేసిన బాంబు, శ్రీలంకలో పేలిన బాంబు 2 ఒకే టైప్, TATP. సో ఈ 2 చోట్ల అటాక్స్ ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన ISIS మాస్టర్ మైండ్ నువ్వే కదా? అబూబకర్ అబ్దుల్లా. నో సార్, నా లైఫ్లో జరిగిన సంఘటనల్లో మీకు తప్పుగా అనిపించినవన్నీ కలిపి ఒక కథగా ఊహించుకుంటున్నారు సార్. అలా మీరు వెతికితే అందరి లైఫ్లోనూ తప్పులుంటాయి సార్. కెమికల్స్ ఆర్డర్ ఇచ్చింది నేనే, బట్ అది నా జాబ్కి సంబంధించింది సార్. నా మొబైల్ పోయిందన్న మాట నిజమే, కానీ అది
ఆ బాంబ్ సైట్లోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు సార్. ఏ టెర్రరిస్ట్ అయినా తను ఒక ఉగ్రవాదని బయటికి చెప్పుకోడు. బట్ నువ్వు బాగా చదువుకున్న తెలివైన ఉగ్రవాదివి. బట్ యువర్ జిహాద్ ఈస్ ఓవర్. ఐ ఓన్ యు నౌ బ్రదర్. సో టెల్ మీ ద ట్రూత్. సార్, దిస్ ఇస్ ద ట్రూత్. బాయ్స్, సార్, ఇట్స్ అ మిస్టేక్ సార్. సార్, నేను ఏ తప్పు చేయలేదు సార్. సార్, నమ్మండి సార్. సార్, నేను ఏ తప్పు చేయలేదు సార్. సార్, నేను ఏ తప్పు చేయలేదు సార్. నేను ఏ తప్పు చేయలేదు సార్. తొలకిందులుగా వేలాడదీసి వెన్నెముక మీద కొడుతుంటే రక్త ప్రసరణ పెరిగి బుర్రకెక్కి బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. చెప్పు, ఎవడ్రా అబూబకర్ అబ్దుల్లా? నాకే తెలియదు సార్. నాకే మీ తెలియదు నెక్స్ట్ సార్. ప్లాన్స్ ఏంటి? సార్, ఏ ప్లాన్ లేదు సార్. యు హావ్ ద రాంగ్ ఐసిస్ ఇన్ఫర్మేషన్. ఆపరేటర్స్ ఎంతమంది ఉన్నారా నీతో పాటు? సార్, ఎవరు లేరు సార్. దయచేసి నన్ను నమ్మండి సార్. మీ నెక్స్ట్ టార్గెట్స్ ఏంటి? ఏ టార్గెట్ లేదు ఎవరా సార్. మీకు సపోర్ట్ చేస్తుంది? సార్, ప్లీజ్ సార్, బిలీవ్ మీ ప్లీజ్. బాగా ఆలోచించి ఒక ఫుల్ కన్ఫెషన్ ఇవ్వు. మొత్తం నిజమంతా కక్కేస్తే నీకు, నీ వాళ్ళందరికీ చాలా మంచిది. You have the wrong person. Please believe me. You have the wrong person. Please help me. Help me. Help me. మీ అబ్బాయి చేసింది చిన్న దొంగతనం కాదు మేడం, ఉగ్రదాడి. సాక్ష్యాధారం లేకుండా మీ పాటికి టెర్రరిస్ట్ అంటే ఎవ్వరూ ఉగ్రవాదైపోరు. ఏ తల్లైనా తన బిడ్డ ఒక తీవ్రవాది అంటే ఒప్పుకోదు. నేను మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా? మీ అబ్బాయి మీ సపోర్ట్ ఏమాత్రం లేకుండా తనే ఇదంతా చేశాడని మమ్మల్ని నమ్మమంటారా? ఇర్ఫాన్ ఫేస్ ఇప్పుడు వరల్డ్ మొత్తం ట్రెండింగ్లో ఉంది. తనే ఐసిస్ లీడర్ అని ఇప్పుడు అందరు నమ్ముతున్నారు. ఇర్ఫాన్ ఏదో తప్పు చేసే ఉంటాడు కాబట్టే దొరికాడు నాకు. నీకు సమన్ పంపించారు, అందుకే వెంటనే రమ్మన్నాను. పాకిస్తాన్కి వెళ్ళి కావచ్చు కదా, ఇక్కడ ఉంది కుమ్మటం. కెమికల్స్కి సంబంధించిన అన్ని విషయాలు ఇర్ఫానే చూసుకుంటున్నాడు సార్. వీళ్ళెవరో తెలుస్తోందా? శ్రీలంకలో టెర్రర్ అటాక్స్ 8 ప్లేసుల్లో ప్లాన్ చేసిన తీవ్రవాదులు. తెలియదు సార్. ఏంట్రా నాటకాలు ఆడుతున్నావు? Parveena, you are suspended. I am sorry. Sir. మీ పేరు మీద రిజిస్టర్ అయిన కంపెనీ నుంచి ఈ కెమికల్స్ అన్నీ ఇంపోర్ట్ అయ్యాయి. టెర్రరిస్టులు యూజ్ చేసిన కెమికల్స్ని ఇంపోర్ట్ చేసిన కారణంగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. మీరు ఇల్లు ఖాళీ చేసేస్తే మీకేమైంది, లేదంటే అసోసియేషన్లో నిర్ణయం తీసుకుంటాం. ఆవిడ మొహం మీద కేవలం రాళ్లతోనే కొట్టాం. చెప్పింది వినకపోతే నీ మొహం మీద యాసిడ్ పోస్తాం ఏమనుకుంటున్నావు?
ఈరోజు ఆయన నా మొహన యాసిడ్ పోసినా మీరంతా చూస్తూ రిపోర్ట్ చేసేవారు కానీ ఒక్కరు కూడా ఒక మాట అడిగేవారు కాదు. సరైన ఎవిడెన్స్ లేకపోయినా సెన్సేషనల్ చేయాలని మాత్రం ఆలోచించి తప్పుగా రిపోర్ట్ చేసి ఆ మతం ఈ మతం అని ఇండియా మొత్తం ఇలా ఎన్ని కేసెస్, ఎంతమంది జీవితాలు నాశనం చేశారు. మొహం చూసి మతాన్ని, మతం చూసి గుణాన్ని డిసైడ్ చేయడంలో మనందరం ఎక్స్పర్ట్స్ కదా సార్. మీరు ఒక పని చేయండి, వెళ్ళి యాసిడ్ తీసుకురండి. కానీ అదే యాసిడ్ కాలిన మొహంతో రేపు ఇక్కడే ఇదే కోర్టుకి నేను తప్పకుండా వస్తాను. ఈ కేసు కోసం నేనే ఇర్ఫాన్ తరపున లాయర్. రేయ్, నెట్వర్క్ని హ్యాక్ చేయగలిగావా లేదా? సార్, తొక్కలో నెక్కలో నుంచి చైన్ కొట్టడం అనేది ఒక ఆర్ట్. అలా కొట్టేసేవాడే ఒక ఆర్టిస్ట్. హ్యాకింగ్ ఒక ఆర్ట్. మరి నేనెవరు? ఎవరు? ఎవర్రా చెప్పి చావు. ఆర్టిస్టు నేనే. నెట్వర్క్ హ్యాక్ అయిపోయి హాఫ్ అన్ అవర్ అయింది. రేయ్, ఏం పిక్తున్నారా ఇంతసేపు? ఇంతకీ ఏం పికావో చెప్పి చావు. యూ వాంట్ టు సీ దిస్? మొత్తం 510 డివైసెస్ రాష్ట్రం అంతటా రిజిస్టర్ అయ్యాయి, కానీ ఏవి యాక్టివ్గా లేవు. ఒక్కొక్క దాన్ని హ్యాక్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, బట్ చేసేయచ్చు. మధ్యలో వాళ్ళు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేస్తే మనకు తెలిసిపోతుంది. గుజాబ్రా. ఈ సృష్టిలో జరిగే లోపల ఆడియో సర్వేలెన్స్ యాక్టివ్గానే ఉందిగా. ఉదయాన్నే ఈబీ మెయింటెనెన్స్ వాళ్ళం అని చెప్పి లోపలికి వెళ్ళి ఆడియో మైక్ సెట్ చేసాం. ఓకే, గుడ్. నీకు వీసా ఇంటర్వ్యూ ఏ టైంకి రియాజ్? రేపు 2ంటికి బాబా. కూర్చో. అల్లా వారి హృదయాన్ని సరైన దారిలో నడిపిస్తాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపో రియాజ్. నీకొక మంచి చదువు, జీవితం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత నాది. యూఎస్ ఇస్ గుడ్ ఆప్షన్. నువ్వు వెళ్ళాక నేను మలేషియా వెళ్ళిపోతాను. ఏం బాబా, మలేషియా దీనికి? రియాజ్ ఇక్కడున్న మన బిజినెస్లన్నీ టార్గెట్ చేస్తున్నారు. నేను మలేషియాలో మొత్తం సెట్ చేశాను. అక్కడ మనకి గవర్నమెంట్ సపోర్టు ఉంది. రియాజ్, నువ్వు హలో. హలో. ఏం బాబా, ఏమైంది? టెన్షన్గా ఉన్నారేంటి? ఆ పిల్లాడు ఇర్ఫాన్, వాళ్ళు పెట్టే టార్చర్కి ఏమైనా చెప్పేశారంటే ఇన్ని రోజులు మనం కష్టపడిందంత వృధా అయిపోతుంది. నీ బాటలో ఎదురయ్యే ఉప్పెన నిన్ను సడలించవచ్చు. నువ్వు చెల్లించినంత వరకు నీ లక్ష్యం నీకు దూరం కాదు. మీ మాటలు చిన్నప్పటి నుంచి వింటూ పెరిగిన వాణ్ణి. డోంట్ వరీ బాబా, అల్లాస్ విత్ us. డోంట్ వరీ అబౌట్ ఇట్, నేను చూసుకుంటాను. సరే, గుడ్ నైట్ బాబా. శుభకర్. సార్, ఇప్పుడు ఇంకో కాల్ వస్తుంది సార్. కనెక్ట్ చేయి. ట్రాక్ చేయలేకపోతున్నాను సార్. ఎందుకని ట్రాక్ అవ్వట్లేదు? సిగ్నల్ వస్తుంది, బట్ నెట్వర్క్ ట్రాక్ చేయలేకపోతున్నా. You switch off the phone.
ఎక్స్క్యూజ్ మీ, మీరేనా అనీషా కురేషి? మీకు ఎన్నిసార్లు కాల్ చేయాలండి? ఇక్కడ 5 hours నుంచి వెయిట్ చేస్తున్నాం. వెన్ కెన్ వి మీట్ ఇర్ఫాన్? ఎవరు నువ్వు? అతని లవరా లేక లాయరా? ఎవరైనా సరే అతన్ని మీట్ అవ్వడం కుదరదు. ఈ పాటికి అతన్ని కొట్టి టార్చర్ చేసి హింసించుంటారని మేము ఎలా నమ్మాలి? కొట్టాం, ఇరక్కుమ్మేశాం, బాగా టార్చర్ చేశాం. ఇప్పుడు మీరేం చేయగలరు? ప్లీజ్ అమ్మా, మా అబ్బాయిని ఎప్పుడు చూడొచ్చో మాత్రం చెప్పండి, అప్పుడే వస్తాం. మేడం ప్లీజ్, వాడు చేసింది దేశద్రోహం, చాలా మంది చావుకి కారణమయ్యాడు. వాడికి విజిటింగ్ ప్రివిలేజెస్ ఇచ్చి విఐపీలా ట్రీట్ చేయడానికి ఇదేం హోటల్ కాదు. ఐఎమ్ సారీ. హౌ డేర్ యూ? హౌ డేర్ మీ? నువ్వు ఒక పని చేయి, నువ్వు వాడిని చూడాలని ఒక కోర్ట్ ఆర్డర్ తీసుకురా, అప్పుడు చెప్తా వాడు ఎక్కడున్నాడో ఎప్పుడు చూడాలో. ఐ హ్యావ్ నో సింపతీస్ ఫర్ ఎ టెర్రరిస్ట్. సారీ, ఇక బయలుదేరండి ప్లీజ్. ప్లీజ్ ఆవిడ మెడిసిన్స్ వేసుకోవటం మర్చిపోయారు. ఎక్కడున్నారు చెప్పండి, ఏ హాస్పిటల్? నేను చూడాలి ప్లీజ్. చూడడం అయితే కష్టం, నువ్వు మాకు కోఆపరేట్ చేసావనుకో ఆవిడకి మంచి ట్రీట్మెంట్ జరిగేలా మేము హెల్ప్ చేస్తాం. ఆవిడ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ వెయిటింగ్ ఏరియాలోనే కూర్చునుంది. వెళ్ళి కనీసం 2 గంటలు అయి ఉంటుంది. మా వాళ్ళు ఆవిడతో పాటే ఉన్నారు. మేము తలుచుకుంటే ఇంకో 2 గంటలు ఆవిడని అలాగే కూర్చోబెట్టగలం. ఆవిడకి ట్రీట్మెంట్ దక్కలేదంటే నేను చెప్పేది వినడానికి తప్పుగా అనిపించవచ్చు, కానీ ఇప్పుడు నీ వల్ల మీ అమ్మ బాధపడుతోందే, నిజానికి అదే పెద్ద తప్పు. ఒక తీవ్రవాదిని సపోర్ట్ చేయకూడదని మీ సొంత కమ్యూనిటీ వాళ్ళే మీ ఇంటిని ఖాళీ చేయించారు. ఉద్యోగం నుంచి ఇండెఫినెట్ సస్పెన్షన్. ఇన్ని సంవత్సరాలు తనతో పరిచయం ఉన్న ఫ్రెండ్స్, నేబర్స్, ఇప్పుడు మీడియా అందరూ తన ఒక తీవ్రవాదని ముద్ర వేశారు. నువ్వు మనసు పెడితేనే తన్ని కాపాడగలవు. నీకు నేను 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. నువ్వు ఎవరు? నీతో పాటు ఎంతమంది ఉన్నారు? వాట్ ఆర్ యువర్ ప్లాన్స్? ఐ నీడ్ అ ఫుల్ కన్ఫెషన్. మా కోసం అక్కర్లేదు, ఈ దేశం కోసం కూడా అక్కర్లేదు. మీ అమ్మ కోసం చెప్పు, ఆలోచించుకుని సమాధానం చెప్పు. కానీ ఆవిడికి అంత టైం మిగిలిందని నేను అనుకోవట్లేదు. సో టిక్ టాక్. నేనే అబూబకర్ అబ్దుల్లా, నేనే శ్రీలంకన్ బాంబర్స్కి హెల్ప్ చేశాను. హైదరాబాద్లో బాంబు పెట్టాను. ఇప్పుడు వైజాగ్ చుట్టూరా చాలా ప్లేసెస్లో బాంబ్ అటాక్స్ ప్లాన్ చేశాను. యూసుఫ్ షమీ, మొహమ్మద్ పఠాన్, జహీర్ కిర్మానీ, సయ్యద్ ఖాన్ అని కోయంబత్తూర్కి చెందిన 4 నాతో పాటు పనిచేశారు. మీరు వెతుకుతున్న టెర్రరిస్ట్ ఐసిస్ మాస్టర్ మైండ్ అబూబకర్ అబ్దుల్లా నేనే. సార్, yes Dinesh, it's done. ఇర్ఫాన్ కన్ఫెస్ చేశాడు. గుడ్. మెజిస్ట్రేట్ ముందు ఫుల్ కన్ఫెషన్ రికార్డ్ చేయండి. షూర్ సార్. ఇప్పుడు నైటే హియరింగ్ అరేంజ్ చేయడానికి టైం ఉందేమో కనుక్కోండినే చీఫ్ జస్టిస్తో మాట్లాడి నోటిఫై చేస్తాను. Sure. And Dinesh, make sure you clean him up before you present. Sure. wound dressings, clean clothes, etc. Sure. And Dinesh, మీరు వాడిని ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్ డీటెయిల్స్, వెళ్ళే రూట్ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్గా ఉంచండి. Only very few of us should know. షూర్ సార్. And escort ki. మన లోకల్ పోలీస్ని వాడొద్దు. యూజ్ సమ్ ఆఫీసర్స్ ఫ్రమ్ ది STF and the NIA. And Dinesh, keep this as low profile and quiet as possible. సార్, సేఫ్గానే వెళ్తున్నాను సార్. 6 ఉన్నాం. సైడ్ రోడ్స్ మీదగా వెళ్తున్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ కంట్రోల్ సార్. కేర్ఫుల్ సురేష్. ఐల్ టేక్ కేర్. కీప్ మీ పోస్టెడ్. థ్యాంక్ యూ సార్.
చెప్పు ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్? కొంచెం బిజీగా ఉన్నాను. ఇదిగో తిను. ఏం మెక్కవా? మళ్ళీ జడ్జి ముందు నిలబెట్టినప్పుడు నన్ను పస్తులు ఉంచారు, తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదని డ్రామాలు చేయకు. కదా నేను బండి డ్రైవ్ చేస్తాను. రావడానికి మినిమం 2 hours పడుతుంది. నేను ఎక్కడున్నానో చెప్పలేను. అడ్డమైన క్వశ్చన్లు అడిగి విసిగించు. ఇప్పుడు నీ సోది పెట్టడానికి నాకు టైం లేదు. నీ ఇష్టం వచ్చింది చేస్తాను. రైట్ రైట్. నువ్వు రైట్ అని చెప్పట్లేదు, నువ్వెప్పుడు రాంగే. చాలా వెనక నుంచి ఏవో అరుపులు వినబడుతున్నాయి. మూసుకొని నడపరా, స్ట్రైట్గా వెళ్ళు. Don't do anything foolish. Drop the gun. Drop the gun. ఇది ప్రాణాలతో ఉన్నా లేకపోయినా నాకేం ఫరక్ పడదు. గన్ను కింద పడే. వద్దు, నా మాట విను. వద్దు. మళ్ళీ చెప్పాను, గన్ను కింద పడే. హలో దినేష్. చెప్పండి సార్. అఫీషియల్గా షూటెడ్ సైట్ ఆర్డర్స్ వచ్చాయి. అన్ని లోకల్ స్టేషన్స్కి ఫ్యాక్స్ పంపించాం. ఓకే సార్. వైజాగ్ సిటీ మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటించాం. పొరపాటున ఎవరి మీద అనుమానం వస్తే వెంటనే పోలీస్ ఎమర్జెన్సీకి రిపోర్ట్ చేయమని చెప్పి సోషల్ మీడియాలో, టెలివిజన్స్లో, న్యూస్ పేపర్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. వాళ్ళ అమ్మని గవర్నమెంట్ హాస్పిటల్లోనే కదా అడ్మిట్ చేశాం. ఆవిడని చూడటానికి తప్పకుండా వస్తాడు. దిస్ ఇస్ అబూబకర్ అబ్దుల్లా. ఇవాళ మనం వారిని పట్టుకోలేకపోతే ఏపీలో మాత్రమే కాదు, ఇండియాలో మేజర్ ప్లేసెస్ బూడిదైపోతాయి. వీ హ్యావ్ టు పుట్ అన్ ఎండ్ టు ఇర్ఫాన్ టు నైట్. Hey Anisha, are you okay? Yeah, feeling better now. విజిటర్స్ బుక్. ఎంతమంది? మనం ఎంతమంది ఉన్నాం? హాస్పిటల్ చుట్టూ 20 మంది ఉన్నారు. ఐసీయూ బయట 3 ఉంచాను. ఆల్ అరౌండ్. ఇంకా ఆవిడ ఎక్కడుంది? 3rd ఫ్లోర్. మిగతా పేషెంట్స్ని షిఫ్ట్ చేశాను. ఆవిడ మాత్రమే అక్కడ ఉంది. వీఆర్ మిస్సింగ్ సంథింగ్ గుణ. ఏమంటున్నావు? వాడికి ఎవరో హెల్ప్ చేస్తున్నారు గుణ, లేకపోతే వాడు తప్పించుకునే ఛాన్సే లేదు. మన వాళ్ళందరినీ అలర్ట్గా ఉండమను. ఐల్ గో చెక్ ఎవ్రీ ఫ్లోర్. సరే, ఓకే. ప్రార్థన చెప్పేది విను. కారిడార్ చివర ఒక మెడికల్ సప్లైస్ రూమ్ ఉంది. ఒక 2 minutesలో అక్కడికి వచ్చి ఐల్ సీ యూ దేర్. వాట్ ఆర్ యు ట్రైయింగ్ టు డు ఇర్ఫాన్? అక్కడ నీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పినట్టు చెయ్యి ప్లీజ్. వెళ్ళు. ఇర్ఫాన్, వాట్ ఇస్ దిస్? ఏంటిదంతా? ఎట్రా, అందరూ నన్ను ఫ్రేమ్ చేశారు. నన్ను నమ్ము. ఎలా నమ్మమంటావు ఇర్ఫాన్? నీకు అగేన్స్ట్ గా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. ఇదిగో చూడు, ఎవరో ఇది నాకు ఫార్వర్డ్ చేశారు. యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ టు డూ.
అన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ ఉంది, కానీ ఇప్పుడు అసలు టైం లేదు. నేను చెప్పేది విను. ట్రస్ట్ ద జ్యుడిషరీ. సరెండర్ అయిపో. సరెండరా? ఎవరిని నమ్మి సరెండర్ అవ్వాలి? ఫ్యాబ్రికేట్ చేసి రుజువని ఎవిడెన్స్ని నమ్మి నన్ను 29 రోజులు కస్టడీలో ఉంచిన మీ చట్టాన్ని నమ్మమంటావా, లేక చేసి నేనే అని కుళ్ళబుడిచిన పోలీస్ ఆఫీసర్లను నమ్మమంటావా? నా సైడ్ నిజముందో లేదో పూర్తిగా విచారించకుండానే నా మీద తీవ్రవాది అనే ముద్ర వేశారు. ఇంకా ఈ పోలీసులు చట్టాల మీద నాకు నమ్మకం పోయింది. ఇక్కడ నిజం ఎవరికి అక్కర్లేదు ప్రార్థన. నన్ను నేను కాపాడుకోవడమే కరెక్ట్. దానికోసం నేను ఎంతవరకైనా వెళ్తాను, వేరే దారి లేదు. ఇర్ఫాన్, దిస్ ఇస్ డేంజరస్. నేను నీకు హెల్ప్ చేస్తాను. కమ్ వాట్ మీ. ఎవిడెన్స్ నేను కలెక్ట్ చేస్తాను. నువ్వు ఎవిడెన్స్లో కలెక్ట్ చేసి వీళ్ళకి సబ్మిట్ చేసే లోపు తప్పు చేయకపోయినా నేను టెర్రరిస్ట్గానే చేస్తాను. దానికన్నా వాళ్ళంటూ నా తప్పు చేసే చావటం బెటర్. కోపంలో మాట్లాడుతున్నావు ఇర్ఫాన్. దట్స్ నాట్ ద మ్యాన్ ఐ నో. నేను అమ్మిని చూడాలి. నో వే ఇర్ఫాన్. హాస్పిటల్ చుట్టూ పోలీసులు ఉన్నారు. ఐసీయూ ముందు 3 గన్స్తో రెడీగా ఉన్నారు. నువ్వు కనబడితే అక్కడే. మీ అమ్మగారి పరిస్థితి చాలా బ్యాడ్గా ఉంది. ఇప్పుడు నువ్వు అక్కడికి వస్తే ప్రాబ్లం అవుతుంది. సరైన ట్రీట్మెంట్ అందకపోతే ఆవిడ బతకడం కష్టం. సో ప్లీజ్ అర్థం చేసుకో. ఈ ఫోన్ అమ్మకి ఇవ్వు. నేను ఇప్పుడు కాల్ చేస్తాను. ఈ ఒక్క హెల్ప్ చేయవా ప్లీజ్ ప్రార్థన? ఏం చేసినా ఆలోచించి చేయి ఇర్ఫాన్. ఇప్పుడు నీ మీద తీవ్రవాది అనే యాక్యుజేషన్ మాత్రమే ఉంది, కానీ నీ నెక్స్ట్ స్టెప్ని బట్టి కన్ఫర్మ్ చేసేస్తారు. అప్పుడు ఏం చేయాలనుకున్న దాన్ని మార్చలేం. గుడ్ బై ప్రార్థన. వివేక్, కొంచెం తినడానికి ఏమైనా తీసుకొస్తావా? యా షూర్. థ్యాంక్స్. హలో మమ్మీ, ఎలా ఉన్నావురా? ఎలా ఉన్నావు మమ్మీ? డిశ్చార్జ్ చేస్తే ఇప్పుడే డ్యూటీకి వెళ్ళిపోతా. అయితే రెడీగా ఉండవే. నేను వచ్చి తీసుకెళ్తాను. బయట గన్స్తో 2 ఉన్నారు. తోడుగా వాళ్ళని కూడా తీసుకెళ్దాం. కాదమ్మీ, నువ్వు సేఫ్గా ఉంటానని ప్రామిస్ చేయి నాకు. అమ్మీ, వాడు నా గురించి చెప్పిందంతా ఈ ప్రపంచం మొత్తం నిన్ను తప్పు పట్టినా నువ్వెలాంటి వాడివో నాకు తెలుసు. ఐ బిలీవ్ ఇన్ యూ. నాకేం కాదు, నువ్వు బాధపడకు. డాక్టర్ లేడు అక్కడ. డాక్టర్ని పిలువమ్మి. ఇప్పుడే నాకు నిన్ను చూడాలనిపిస్తోంది. నేను వస్తున్నానమ్మీ, నేను వస్తున్నాను. బారకల్లాహు ఫీక ఫైజ్.
జనని గర్భాని దాటి అడుగేస్తే మరలా ఇరుళే కదా. జగము దిగజారి భవిత కనరాని చరితయే నా కదా.